తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని ప్రసంగాల కంటే, గంటల తరబడి ప్రసంగాల కంటే కూడా ఒక 5 నిమిషాల్లో ఆత్మతో మమేకమై పాడేటువంటి పాట, ఆత్మలోంచి పుట్టినటువంటి పాట, దేవుని అనుభవిస్తూ పాడేటువంటి పాట, దేవుని రుచి చూసి తెలుసుకున్న వాళ్ళు రాసిన పాట, పాడేవాడు కూడా రుచి చూసి దేవుని ఎరిగిన వాళ్ళైతే కనుక వాళ్ళు పరలోకానికి వెళతాం కాదు, పరలోకమే వాళ్ళ కొరకు దిగి వచ్చేటట్లుగా. మనందరి భావంలో పరలోకం అంటే మరి ఎక్కడో మరి ఎప్పుడో అనుభవించేది, దొరికేది, దక్కేది అనుకుంటాం. ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు పలికిన మాట ఏంటంటే, ఆయన ఆత్మచేత మనం ఎప్పుడైతే నడిపింపబడుచున్నామో అది పరలోకం అనేది బయట దొరికేది కాదు. అది మనం బతికున్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే మన లోపల మనం అనుభవించేది. అది దేవుడితో సంబంధం కూడా అది వ్యక్తిగతమైంది. అది గుంపుకు సంబంధించింది అంత మాత్రమే కానే కాదు. కాబట్టి ఆత్మతోటి, మనసుతోటి, బుద్ధితోటి, అంతరింద్రియములతోటి ఆత్మరూపుని తెలుసుకున్నటువంటి దేవునికి అన్ని స్థితులు ఒకేలాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఆనందించగలుగుతాడు. ఎందుకంటే ఆయన కలుగ చేయకుండా ఏ పరిస్థితి కలుగదు కాబట్టి. ఒకవేళ ఆయన కలుగ చేయకపోయినా వచ్చేది ఆయన తెలియకుండా రాదు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుతాడు. సో కరోనా వస్తుందని ఆయన పంపించకపోయినా వస్తుందన్న సంగతి ఆయనకి తెలుసు. కానీ వచ్చేదాన్ని ఆయన ఆపలేదు. అంటే దాని ద్వారా దారి తప్పిన మనుషులు కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. దేవుడు తప్ప డబ్బు మనిషిని రక్షించలేదు అనే సూత్రాన్ని, ఒక పాఠాన్ని ఆ దేవాది దేవుడు ఎవరు తెలుసుకున్నా, ఎవరు నేర్చుకున్నా, నేర్చుకోపోయినా ఆయన రక్తంతో కడగబడి, ఆయన రక్తంతో కొనబడి, ఆయనలో పునర్జన్మ పొందుకున్న ఆయన బిడ్డలమైనటువంటి మనం మాత్రం ఈ సృష్టిలో ప్రతి విషయంలో మనం పాఠం నేర్చుకోవాలి. ఆయన నేర్పే పాఠం మనం నేర్చుకోవాలి. లేకపోతే ఆయన దెబ్బ కొడితే మరలా లేవడం అనేది ఉండదు. కాబట్టి ఈ భూమి మీద ఇంకా మనం శరీరంతో ఉన్నామంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నదని, అది ఆయనకి సంబంధించింది. మరొకసారి మీ అందరికీ కూడా నా దేవుని సంఘం తరపు నుంచి
అలాగే బయట నుంచి వచ్చిన బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ఆటుపోట్ల మధ్య, ఇన్ని ఒడిదుడుకుల మధ్య, ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య మనల్ని దావీదుతో దేవాది దేవుడు అన్నట్టు నీ దీపం ఆరిపోదు. కొన్నిసార్లు గుడ్డిగా ఎలిగిన నా కృప కలిగిన చేతులు నీ దీపానికి ఎప్పుడు కూడా, దీపం అంటే ఆత్మ, నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడెవరు? అదే ఆత్మ. కాబట్టి మనం కూడా శరీరం నాది కాదు, నేను శరీరాన్ని కాదు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం దేవుడిని తెలుసుకున్నట్లు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న దేవుడు, దెయ్యము, మనం మూడు ఆత్మలే. దెయ్యము ఆత్మ, దేవుడు ఆత్మే, మనం కూడా ఆత్మే. అందుకే ప్రభు 1 కొరింథీ 14:15 మీరు పాట పాడినా, మీరు ప్రార్థన చేసిన మనసుతో చేయండి, ఆత్మతో చేయండి. కాబట్టి దేవుడికి సంబంధించింది ఏదైనా సరే అది బయట జరిగేది కాదు, అది లోపల జరగాలి. అది లోపల జరిగితేనే అది దేవుడికి చెందింది. బయట జరిగేది ఏదైనా బయట ఉన్న మనుషులకు సంబంధించింది అవుతుంది. అదే విషయాన్ని పౌలు గారు ఏది నిజమైనటువంటి ఆరాధన, ఏది నిజంగా దేవుడు మనల్ని అంగీకరించే ఆరాధన, దేవుడు మనల్ని తన వశం చేసుకునే ఆరాధన ఏది, దేవుడు మనల్ని హత్తుకునే ఆరాధన ఏది, మనం దేవుణ్ణి హత్తుకోవటం, మనం దేవుణ్ణి ఆరాధించడం, మనం దేవుణ్ణి అంగీకరించడం మనం గొప్పగా ఫీల్ అవుతాం. కానీ యోహాను సువార్త 2:21-22 ఆయన అన్నారు, మీరందరూ గుంపులు వచ్చి నా మీద పడుతున్నారు కానీ మీరందరూ నా వారు కాదు అన్నాడు ఆయన. సో ఆయన వారెవరో ఆయనకి తెలుసు. సో ఆయనకి మనం ఇష్టలు అయ్యేమా లేదా అన్నది మన ఆత్మకు కూడా తెలుసు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం అనుభవించి తెలుసుకుంటామో, ఈ విశ్వంలో మన ఇంద్రియాలు దేన్నైతే అనుభవిస్తాయో, అనుభవించిన ఇంద్రియాలు అనుభవించిన దాని నుంచి దూరంగా ఉండలేము. అంటే మీరు ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. మనం దేన్ని అనుభవిస్తున్నామో, దేన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో దాని నుంచి మనం దూరంగా ఉండలేము. పరిస్థితులు కూడా మనల్ని దూరం చేయగలి. ఎందుకంటే మనం ముట్టుకునో, వాసన చూసో, వినో తెలుసుకోవటం కాదు, మనం రుచి చూసి తెలుసుకున్నాం. సో దేవుణ్ణి వినో, చూసో, లేదా పాడో, ఇలా మాటలు వినో అది అనుభవం అవ్వదు. నీ మట్టుకు నువ్వు దేవుణ్ణి అనుభవించినప్పుడు ఏ పరిస్థితి కూడా నేను దేవుడి నుంచి దూరం చేయలేదు. అందుకే దేవుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. హిజ్కియా కానివ్వండి, మనుష్య కానివ్వండి, యెహోషాపాతు కానివ్వండి, వాళ్ళందరూ ఒక మాట కామన్గా ఉంటుంది. వారు జీవిత ప్రయాణం అంతటిలో, వారి ఆయుష్కాలం అంతటిలో యెహోవాను హత్తుకుని జీవించారు. హత్తుకుని అనే పదాన్ని హెబ్రీ మీనింగ్లో ఏం రాస్తుందంటే, ఒక సిమెంట్, ఒక ఐరన్ వాటర్ కలిస్తే ఎంత గట్టితనం ఉంటుందో దాన్ని కాంక్రీట్ అనే వర్డ్ వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏది కూడా వాళ్ళిద్దరిని విడదీయలేనంతగా వాళ్ళు కలిసారు. కాబట్టి ఈ రోజున ఆరాధనకు అర్థం మారిపోయింది. ఆరాధనకి రకరకాలైనటువంటి భాష్యాలు వచ్చేసినాయి, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. కానీ అందుకే పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. మనం ఏది నిజమైనటువంటి ఆరాధన, ఆరాధన ఎలా చేయాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం జాగ్రత్తగా. కాబట్టి సహోదరులారా,
దేంతో మొదలెట్టారు ఆయన? కాబట్టి అనేటువంటి వర్డ్తో మొదలుపెట్టారు. అంటే అంతకుముందు ఏదో చెప్పారు ఆయన. అంతకుముందు 11 అధ్యాయులు ఏదో చెప్పారు ఆయన. అంతకుముందు 11 అధ్యాయులు ఏం చెప్పారంటే ఆయన ఏం చేశారో చెప్పారు. మానవ రూపంలో భూమి మీదకి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు నీ తరపున నీ నిమిత్తం తను ఏం చేశారో చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన విషయంలో మనం ఎలా ఉండాలో కూడా చెప్పాడు ఆయన. పౌలు బాగా అర్థం చేసుకోవాలి మనం. పౌలు ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. మంచి ఎందుకంటే గొప్ప ఫిలాసఫర్, మంచి జ్ఞానం కలిగినటువంటి ఆ కాలంలోనే మనకి ఇప్పుడు భాషలో చెప్పాలంటే 1వ శతాబ్దంలోనే PhD చేశాడు ఆయన. ఆ యూనివర్సిటీ ఇప్పుడు కూడా ఉంది. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. అంత గొప్ప జ్ఞానం కలిగి పాత నిబంధనలో మోషేకి ఎంత ధన్యత ఉందో, క్రొత్త నిబంధనలో 14 పత్రికలు ఇంచుమించు క్రొత్త నిబంధనలో 50% ఆయనదే. ఆయన ఏమని తన పత్రికలో మీరు చూడండి, తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు మనకి తన విషయంలో ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఆ రోమా పత్రిక 1వ అధ్యాయంలో మొదటి మాటలో మీరు చూస్తే అంటాడు, క్రీస్తు యేసు దాసుని అంటాడు ఆయన. అంటే ఈ రోజున 4 ముక్కలు చెప్పేటువంటి సేవకులు కానివ్వండి, మనలో కొంతమంది ఇంత సెల్ఫ్ డబ్బాలు కొడుతున్నారు. కానీ ఆయన అంటారు, నేను పాపులందరిలో మొదటి వరుసలో ఫస్ట్లో నేను ఉన్నాను అంటాడు ఆయన. అంటూ ఆయన ఏమంటాడంటే, మీకు నేను దాసుడు. దాసుడు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పాలేరు. ఎటువంటి పాలేరు అంటే యజమానుడిని తృప్తిపరిచే పాలేరు. కొన్ని పదాలు మనం అర్థం చేసుకుని, ఏ ఆత్మ అయితే, ఏ పరిశుద్ధాత్మ అయితే మనుషుల చేత బైబిల్ రాయించిందో, దైవ సేవకులు కూడా మన మంచికి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకున్న తర్వాత మనం తదుపరి క్రమాన్ని నడిపించుకున్నాం. దేవుని సంఘ అధ్యక్షులు దర్బాబు మన మంచికి వచ్చారు. వారికి మన యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు. మొదటిగా వారిని వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత పెద్దలు వెనకాల కూర్చున్నారు. వారిని కూడా నేను దైవజనులు రత్నకుమార్ గారు, అలాగే సోదరు పెద్ద ఇద్దరు మీరు కూడా వేదిక మీదకి రావాలి. రత్నకుమార్ గారు, రత్నకుమార్ గారు రండి. పెద్దవారు మీరు ఇద్దరు. ముందు దొరబాబు గారిని దేవుని సంఘ అధ్యక్షులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దేవుని బాబు గారు రండి. పెద్ద మీ పేరు నాకు ఐడియా. రండి మీరు పైకి రండి. ఉన్నాయిగా చైర్స్ రండి. ఇంకా దైవజనులు పెద్దలు దయచేసి బయట ఎవరైనా ఉన్నట్టయితే అన్నిదా భావించొద్దు. పైకి రండి. ఇంకా దయచేసి బయట ఉన్నటువంటి పెద్దలు, నాకు కొంతమంది కనిపించట్లేదు, దైవ సేవకులు కానీ దైవజనులు ఎవరైనా సరే లైట్ ఏమన్నా లైట్లు ఏమన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దేవుని సంఘ అధ్యక్షుడు వారికి మా దేవుని సంఘం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా తమిళ్లో ఎవరైనా సేవకురాలు ఉన్నట్లయితే దయచేసి వారు కూడా ఈ పవిత్ర స్థలానికి రావాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. రెండు మాటలు బ్రీఫ్గా చెప్పిన తర్వాత ఈరోజు ఈ విశ్రాంతి ఆరాధనలో ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏంటంటే, దేవునితో పోరాడి దేవుడిచ్చేది లోపం లేనిదై ఉంటుంది, దేవుడిచ్చేది శ్రేష్టమైనదై ఉంటుంది. ముఖ్యంగా బిడ్డల విషయంలో బలవంతుని చేతిలో దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సో దైవజనులు ప్రత్యేకంగా మా యొక్క సంఘం తరపు నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తాము.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరెక్ట్ లేదు. రైట్. ఆ ఒక్క వచ్చిన 2 వచ్చిన చదువుకున్న తర్వాత తదుపరి మన దర్జలు ఉన్నారు కాబట్టి వారితో దేవుడు వారిని మధ్యవర్తులుగా వాడుకొని వారి గొప్పతనం మా గొప్పతనం కాకుండా నేను గొప్పతనం ఏమన్నా నేను ఏది చెప్తే అది చెప్పుకునేది. ఇది కూడా అంతే. దేవునికి స్తోత్రం చెల్లించండి. సేవకులమైనటువంటి మేము కూడా నా చేతులు ఈ మైక్ ఎలాగో ఆయన చేతుల్లో మైక్ అనే పదాన్ని ఆయన భాషలో పోర్ అన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తే అది మేము చెప్పటం, నేనేం చెప్తే అది చెప్పుకుంది. అలాగే వారి ద్వారా కూడా ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ యాత్రలో భూమి మీద మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము. మన దేశం ఇది కాదు. పంపిన వాడిని తృప్తిపరుస్తూ పంపిన వారిని వద్దకు మనం తప్పకుండా చేరవలసిన రోజు ఒకటి ఉన్నది. కాబట్టి సో ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏ పని మీద వచ్చామో, ఏ పని మీద మనం పంపించారో పంపిన వారిని యజమానుని తృప్తిపరుస్తున్నామా లేదా? అదే ఇందాక నేను చెప్పడం మధ్యలో క్లోజ్ చేసి దాసుడు పౌలు గారి తనని క్రీస్తు యేసు దాసుడు. అలాగే యాకోబు గారు కానీ యోధా గారు కానీ వాళ్ళ పత్రికలు మొదలెట్టేటప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రభు సొంత సహోదరులు, వాళ్ళిద్దరు మార్త మరియమ్మ యోసేపులకి తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ప్రభువుని అంగీకరించాలి. ఆ తర్వాత ప్రభు పునరుద్ధానుడైన తర్వాత దేవుడి విలువేంటో, దేవుడేంటో, దేవుడి యొక్క ప్రభావం ఏంటో దేవుడిని తక్కువగా చూసారు వాళ్ళు. దేవుడు లోపు అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పుట్టడం వల్ల ఈ రోజున కూడా అదే జరుగుతుంది. మనకి ఆరాధించడానికి సుఖాలు పెరిగినాయి, ఆరాధించడానికి మందిరాల్లో సుఖాలు పెరిగినాయి. ఆరాధన లోకమైంది, ఆరాధన ఇష్టానుసారమైంది. ఆ కాలంలో కూడా వాళ్ళు యోసేపు మరియమ్మ గర్భాన పుట్టినప్పుడు మిగిలిన సహోదరులకి యేసు ప్రభుని అంగీకరించలేదు అని వాళ్ళ స్వకీయులు వారిని అంగీకరించలేదని రాయబడి ఉన్నది. కాబట్టి వాళ్ళు మొదలెట్టేటప్పుడు పునరుద్ధరణ తర్వాత వాళ్ళ పత్రికలు రాశారు కదా, యోధా పత్రిక, యాకోబు పత్రిక. వాళ్ళ ఇంట్రడక్షన్ ఏం రాసుకున్నారంటే, మేము దేవుడిగా మహిమపరచలేకపోయాం, నిర్లక్ష్యం చేస్తాం. అన్నిటికంటే పాపం ఏంటంటే దేవునిగా చూడకపోవడమే పాపం. దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని, దేవుని పవిత్రతను, దేవుణ్ణి మన దృష్టితో చూడటం, మన కోణంలో చూడటం, మన పరిధిలో దేవుణ్ణి అంచనా వేయటం అనేటువంటిది చాలా 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 తప్పు అన్నమాట. అదే పేతురు గారు కూడా నా మాట చొప్పున వాళ్ళేమంటే రాత్రి అంతా వదిలేసాం, పడలేదు, సరే ఏదో అంటున్నావుగా చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రొఫెషన్ వేరు, ఈయన ప్రొఫెషన్ వేరు. చేపలు పట్టడంలో టాపర్ అయింది పేతురు గారు, కానీ ఆయన వడ్రంగి విషయంలో టాపర్ ఆయన. ఆ విషయంలో చెక్క గురించి అడిగితేనో మరో దాని గురించి అడిగితే ఆయన్ని అడగాలి. చేపల గురించి ఎప్పుడు చేపలు పడతాయో, ఏ సమయంలో చేపలు పడతాయో, ఎంత లోతులో చేపలు పడతాయో పేతురు గారికి తెలుసు. కానీ ఈయనకి వచ్చి ఆయన సజెషన్ ఇస్తుంటే వెటకారంగా చూశాడు ఆయన. కానీ అయినా సరే ఈ మాట చొప్పున అక్కడ కూడా మీరు గమనించి చదవండి, గ్రీకులో చదవండి, తెలుగులో కరెక్ట్ మీకు లేదు, గ్రీకు ఇంగ్లీష్లో చదివితే వలలు వేయండి అని ప్రభు అంటే వలల నిండా పడేలా సత్యం అన్నట్టు ఒక వల వేసాడు. అంటే దేవుని మాటనే తక్కువ దృష్టితో చూస్తాడు ఆయన. ఆ వల నిండా అన్ని వలల నిండా పడవలసిన చేపలు ఒక వల నిండా పడితే నిజంగా అయితే ఆయన అదే ధ్వనిలో డ్యాన్స్ చేయాలి. కానీ ఆయన ఏం చేశాడు, వల వదిలిపెట్టాడు, ధోని వదిలిపెట్టి పరిగెత్తుకుని వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకేనంటారంటే అర్థం చేసుకోండి, నేను దేవుడిని తక్కువగా చూశాను. వెంటనే ఏమన్నాడు తెలుసా, నన్ను వదిలేయిపో, నేను నిన్ను తక్కువ అంచనా వేశాను.
అసలు నేను నీ పాదాలు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేని నేను. ప్రభా నన్ను విడిచి పో అంటే అన్నిటికంటే పాపం ఏంటంటే దేవునిగా మహిమపరచకపోవటం పాపం. ఏమన్నా పరిస్థితులు అడ్డం తెలియనప్పుడు దేవుని శక్తిని ఆశ్రయించకపోవటం పాపం. మీరు దేవునిగా మహిమపరచలేదు కాబట్టి చేయరాని కార్యములు చేయడానికి దేవుడే మిమ్మల్ని అప్పగించారు. రోమా 1వ అధ్యాయం 24, 26, 28 అప్పగించారు. దేవుడే అప్పగించారు. అప్పగించి వదిలేసారా? అప్పగించి వదిలేదు. గుర్తుపెట్టుకోండి. వెనక తిరిగి వస్తామని ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడిగా మహిమపరచకపోవటమే, దేవుడి స్థానం దేవుడికి ఇవ్వకపోవటమే మనం అన్నిటికంటే పాపం అది. కాబట్టి ఇక్కడ రోమాపత్రికలో పౌలు గారు ఏది నిజమైన ఆరాధన, ఏది దేవుడు అంగీకరించే ఆరాధన అనే 2 మాటల గురించి మాట్లాడుతూ ఆయన నీ కొరకు ఏం చేశారో 11 అధ్యాయంలో చెప్పారు. ప్రభు వారు ఏం చేశారో, నీ కొరకు ఏం చేశారో ఆ విషయాలన్నీ 11 అధ్యాయంలో చెప్పి అంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తున్నారు. కాబట్టి ఆ 2 మాటలు చదవండి. దేవునికి స్తోత్రం కలుగు. ఒకసారి యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ద లాస్ట్ వర్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ 2వ వాక్యంలో చివరి భాగంలో ఇట్టి సేవ అని ఉంది కదా. ఒక్కసారి మీరు ఇంగ్లీష్లో చూడండి ఏమనుందో. ఇట్టి సేవ, ఇట్టి సర్వీస్ అనేవి లేదు అక్కడ. ఇట్టి వర్షిప్ అని ఉంది. అదే గ్రీకులో మూలమైనటువంటి భాషలో మీరు చదివితే ఏమని రాస్తుందంటే, ఆ వర్షిప్ అనే చోట ఏమని రాస్తుందంటే లాట్రియా అని రాస్తుంది. ఆరాధనకి గ్రీకు భాషలో 2 వర్డ్స్ వాడారు. ఒకటి లాట్రియా, రెండోది ప్రోస్కోనియో. లాట్రియా అంటే అర్థం ఏంటి, ప్రోస్కోనియో అంటే అర్థం ఏంటి? ఈ 2 ఉదాహరణలు బైబిల్ ఎక్కడెక్కడ కనపడతాయి అంటే, లాట్రియా అంటే ఆరాధన, ప్రోస్కోనియో అంటే ఆరాధన. సినోనిమ్స్ 2, కానీ ఒకటే అర్థం మాత్రం కాదు. అంటే మీకు కరెక్ట్ భాషలో చెప్పాలంటే, నేను సేవకుని ఎదుట మీరున్నప్పుడు మీరు ఎలా ఉంటారో దాన్ని ఏమన్నారంటే ప్రోస్కోనియో అన్నారు. మీ ఇళ్ళకాడ మీరు ఎలా ఉంటారో దాన్ని ఏమన్నారంటే లాట్రియా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడే సింహాసనాసీనుడై ఉండి ఆయన చుట్టూ దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉండటాన్ని ఏమంటారంటే ప్రోస్కోనియో అంటారు. అంటే దేవుణ్ణి చూస్తూ ఆరాధించడం. మాస్టర్ ఉన్నప్పుడు పిల్లలు చదువుతున్నట్టు నటించడం, దాన్ని మన భాషలో చెప్పాలంటే ప్రోస్కోనియో. అంటే దాని అర్థం ఏంటంటే, మందిరానికి వచ్చినప్పుడు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉండి మందిరంలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు మందిరం ఏది? ఇదే మందిరం. చనిపోయేటప్పుడు స్టెఫన్ గారు ఏం మాట్లాడారు, అపోస్తలుల గారు ఏం మాట్లాడారు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు చేతులతో కట్టిన హస్తాకృత ఆలయాల్లో సర్వోన్నతుడైన దేవుడు నివసించడు. ఆనాడే పాత నిబంధనలో నిర్గమకాండంలో తన మహిమను విడిచిపెట్టేసి వచ్చి వాళ్ళు అంగీకరించకపోయినా, వాళ్ళు పట్టించుకోకపోయినా, ఆయన వైపు వాళ్ళు తిరగకపోయినా, ఆయన్ని వాళ్ళు అసలు ప్రేమించకపోయినా తన మహిమను విడిచిపెట్టేసి 40 సంవత్సరాలు ఆయన కూడా అరణ్యంలో, ఎడారుల్లో, గుడారాలలో నివసించారు అని రాశారు ఆయన. ఆ తర్వాత ఆయన కోరుకున్నది 25వ అధ్యాయం 8వ వచనం చదివితే, నేను మీలో నివసించున్నట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీలో నివసించున్నట్లు. అసలు పరలోకం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. ఆయన మీలో నివసిస్తే పరలోకానికి మీరు వెళ్తారా? పరలోకం మీలో ఉంటుందా? ప్రభువారు ఏమని చెప్పారు? పరలోకం అంటే అది ఎక్కడో లేదు, మీ మధ్య మీలోనే. మీ మధ్య మీలోనే. మనసు మారిందా? దేవుడి మీద ఆధారపడిందా? పరలోకానికి మీరే వెళ్ళటం కాదు. శరీరంతో ఈ లోకయాత్రలో ఉన్నంతకాలం మీ అంతరంగంలో పరలోకం అనుభూతి మీకు పొందుతారు. పరిస్థితులు ఏమి మనల్ని మార్చలేదు. రోమపత్రిక 8:31-32 వచనాలు ఏమని రాశారు? ఆయన ఏది ఆయన నుంచి మనల్ని దూరం చేయలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇట్టి సేవ, అక్కడ తెలుగులో సేవ ఉంది, అది సేవ కాదు,
ఆరాధన. ఎటువంటి ఆరాధన? సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి ఏం చేయాలి? అదే మన పాత ఏవి కారణమంతా బలి అంటే బలి అంటే ఏదో ఒక మోగ జీవిని తెచ్చేసి నరికేసి ఇచ్చేది బలి కాదండి. నిజంగా ఒరిజినల్ భాషలో బలి అనేటువంటి పదానికి దేవుడు ఉపయోగించిన హెబ్రీ మీనింగ్ ఏంటంటే కాఫర్ అంటే యూ హ్యావ్ టు అప్రోచ్ యువర్ క్రియేటర్. నీ సృష్టికర్తను నువ్వు సమీపించటమే బలి. దేవుణ్ణి సమీపించడం ఎట్లా సమీపించాలి? సజీవ అంటే శరీరంతో ఉన్నంత కాలము. ఒక యజ్ఞంలో ఒక పశువుని అర్పిస్తే మళ్ళీ ఆ పశువుని మళ్ళీ ప్రాణంతో తీసుకోగలమా? అంటే నువ్వు అర్థం ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముద్ర వేయించుకుని ఆయన బల్లలో పాలుపంపులు పొందుతూ ఉన్న నీవు ఎలా ఉండాలంటే ఇక్కడ ఎలా ఉంటావో బయటకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అలాగే ఉండగలగాలి. అంటే ఒక ఆదివారమో ఒక శనివారమో దేవుని బిడ్డగా మిగతా రోజులన్నీ కూడా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం, అది ఆయన ఫిలాసఫీ. కానీ దేవుని ఫిలాసఫీ అది కాదు. భూమి మీదకి శరీరధారికి వచ్చిన సర్వోన్నతున్న దేవుని కుమారుడు నా తండ్రి చిత్తాన్ని నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకే వచ్చి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేసేటువంటిది ఆరాధన ఎప్పటికీ కానే కాదు అంటే దాన్ని ఇందాక చెప్పి ఇట్టి సేవ సజీవ యాగముగా నీ శరీరాన్ని ఏదో దేవునికి ఇచ్చి నువ్వు సంకల్పం కొట్టుకోవడం కాదు, నిన్ను ఇచ్చుకో. దమ్ముంటే ఒక బలి అర్పణగా ఒక బలి పశువుగా నిన్ను ఇచ్చుకో. సజీవ యాగముగా సచ్చిదాన్ని ఇవ్వటం కాదంటే బతికున్న నిన్నిచ్చుకో. సో మనం చేసేది ఏదైనా అంగీకరించబడాలంటే ముందు దేవుడికి చేత మనం అంగీకరించబడాలి. మన పాట అయినా మన ప్రార్థన అయినా ఆయన సన్నిధిలో కూర్చొని మనం అందరం కూర్చుంటే కాదు కదా. మన మనసు ఎక్కడెక్కడో దాన్ని అదుపు చేయి. నా కుమారుడు నీ మనసు నాకు ఎమ్మని ప్రభు అని అడిగాడు. ఎందుకంటే మనం శరీరంతో వచ్చినంత తేలిగ్గా మనసుతో రాలేము. మనసు ఎప్పుడు గతం మీద ఆధారపడి ఉంటుంది. మనసు ఎప్పుడు గతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వర్తమానంలో ఉంటాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. వర్తమానంలో ఉంటాం, గతం గురించి బాధపడుతూ ఉంటాం, ఎప్పుడూ జరిగిపోయి దాని గురించి. దీనికి కారణం ఏంటంటే మనసుకున్న దరిద్రమైన లక్షణం అది. నిన్నటి గురించి ఆలోచిస్తాం మనసు. నువ్వు వర్తమానంలో ఉండి కూడా వర్తమానాన్ని నాశనం చేస్తుంది, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. అందుకే ప్రభు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడికి స్తోత్రం కలుగును. రేపటి దినం దాని రోజు, ఎందుకంటే మనం రేపటి వాళ్ళం కాదు. ఇప్పుడు ఉన్నాం, తర్వాత నీదేనా, తర్వాత క్షణం నీదేనా? అందుకే ప్రభు చెప్పిన మాట, మీరు రేపటి వారు కాదు, ఈరోజు వారు. రేపు అనేది ఆయన చేతుల నుంచి రావాలి, వస్తే మనం రేపటి వారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన ఆరాధన, నిజమైన ఆరాధన ఏంటి అంటే అదే ఆ రెండు పదాలు మీనింగ్ చెప్పి దైవజనులకి ఇచ్చేద్దాం. మొదటిది ఏంటంటే ఆయన, అందుకే కాబట్టి ఆయన ఏం చేశారో నువ్వేం చేయమని చెప్తున్నారు. ఆయన అంత చేశారు కాబట్టి ఆయనకు అసలు శరీరం లేదు, శరీరం ధరించుకుని నీ నిమిత్తం భూమి మీదకి వచ్చారు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మన పాపాలన్నీ ఆయన శరీరం మీద వేసుకోవాలి. కాబట్టి నాకు ఒక శరీరం అమర్చింది వారి తండ్రిని దేవుడు అడిగారు. ఆయన పాపం సమస్త లోక పాపములు కూడా ఆయన మీద మోపి, 1 కొరింథీ పత్రిక మీరు 5:19-20 చదివితే. కాబట్టి అన్ని చేశారు ఆయన. తన బాల్యం నీ నిమిత్తమే, తన యవ్వనం నీ నిమిత్తమే, తన పెరుగుదలంతా నీ నిమిత్తమే, తన శిలువ మరణం నీ నిమిత్తమే. చెప్పలు గురించుకోవటం, కొరడ దెబ్బ, శరీరాన్ని దుర్నిచ్చుకోవటం, శిలువ మరణం, సమాధి చేయబడతాం, లేపబడతాం, మరలా ఇప్పుడు రాబడతాం కూడా. ఈ రెండో గమనం కూడా మరలా నీ నిమిత్తమే. ఇంత చేశారు కాబట్టి నువ్వేం చేయాలి? శరీరంతో ఉన్నంత కాలం సజీవ యాగముగా, యజ్ఞముగా నీ శరీరాన్ని దేవుడికి. ఎందుకంటే శరీరాన్ని ఎందుకు అర్పించమన్నారంటే శరీరం ఆయన మందిరం, దేవుడికి స్తోత్రం. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మా సంస్కృతంలో మనకి తెలుగు పండితులు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. తెలుగులో 2 రకాల సందులు ఉంటాయి, తెలుగు సందులు, సంస్కృత సందులు. ఒకసారి అడిగి చూడండి, దేహం అనే పదానికి ఒక్కసారి సంధి విచ్ఛేదనం చేయమని అడగండి, ఏ అర్థం వస్తుందో. ఎందుకు పెట్టారు దేవాది దేవుడు ఆ పదం? దేహము, దా ప్లస్ ఈహము. దా అంటే ఇచ్చేది, ఈహము అంటే ఈ లోకానికి మాత్రమే పరిమితమైంది దేహం.
అందుకే మన్ను అయినది మన్ను ఆత్మ దేవుడు దయచేసినటువంటి దేవుడి అద్దెకి మరలా వెళ్ళిపోతాం. అట్టి దేహాన్ని దేవునికి ఏం చేయాలంటే సజీవ యాగముగా దేవునికి, అంటే దాని అర్థం ఏంటంటే మొదటి ఆదాముగా ఉన్న మనం కడపటి ఆదాముగా మారటమే మన జీవిత పరమార్థం. దేవునికి స్తోత్రం. కడపటి ఆదాము యేసు ప్రభువు, మొదటి ఆదాము మానవ ప్రకృతి సంబంధం, భూ సంబంధం. ఈ భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, పర సంబంధమైందిగా, ఆత్మ సంబంధమైందిగా మారడం ప్రయత్నమే మానవ జన్మ. అక్కడ ఉండటానికి స్టాండర్డ్గా మన జాబు, మన ఆత్మీయ జీవితం పర్మనెంట్ అవ్వడానికి ఒక ప్రొఫెషన్ పీరియడ్ మానవ జన్మ. ఈ మానవ జన్మలో, ఈ చిన్న జీవితంలో నీవు చేసిన ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. చేసిన ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. అందుకే గలతీ 6:7 ప్రభు అద్భుతంగా పౌలు గారి చేత మాట్లాడించినట్టు, దేవుడు ఎక్కిరింపబడడు, నువ్వు అనుకున్నట్టు కాదు దేవుడు. నీ విషయంలో ప్రతిదీ కూడా నువ్వు ఏ విత్తనం నాటుతున్నావు ఆ పంటనే కొయ్యటానికి ఆయన కొడవ ఆయన చేతుల్లో సిద్ధంగా ఉంది. అంటే మనం చేసే పనులు. కాబట్టి ఆరాధన ఎలా ఉండాలంటే అది శాశ్వతంగా దేవుణ్ణి అనుభవించి, దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకుంటామో, రుచి చేసి తెలుసుకుంటామో, అప్పుడు ఏ పరిస్థితి దేవుడి నుంచి మనల్ని దూరం చేయలేదు, ఏ పరిస్థితి కూడా మనల్ని భయపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే దేవుడు ఆ మాట పౌలు గారి చేత రాయించారు. కాబట్టి దేవుడు లేనప్పుడు కూడా మన ఉదాహరణకి 2 పదాలు చెప్పారు కదా. ఒకటి లాట్రియా, రెండోది ప్రోస్కోలియో. ప్రోస్కోలియో అంటే అర్థం ఏంటంటే మాస్టర్ ఎదురుగా ఉన్నప్పుడు పిల్లలు పాఠాలు చదువుతున్నట్టు నటిస్తారు, చూసారా? అది ప్రోస్కోలియో. అంటే పెద్ద మనిషి ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆయన గౌరవిస్తున్నట్టు గౌరవించేవాళ్ళు ఉంటారు, గౌరవిస్తున్నట్టు నటించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రోస్కోలియో ఇది ఎక్కడ, ఈ మాట ఎక్కడ వాడిందంటే బైబిల్లో ప్రకటన గ్రంథం 4:10 వధింపబడిన గొర్రె పిల్ల స్తుతి సింహాసన ఆసీనుడై ఉన్నప్పుడు 24 పెద్దలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తున్నారని రాసి ఉంటుంది. ఆరాధించడం అనే పదాన్ని అక్కడే వాడారంటే మరి ఇదే పదం వాడాలిగా, లాట్రియా వాడాలిగా. అక్కడ లాట్రియా వాళ్ళ, మన విషయంలో లాట్రియా వాడారు, దేవదూతల విషయంలో ప్రోస్కోలియో వాడారు. ప్రోస్కోలియో అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆరాధించడం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చేసేది ప్రోస్కోలియో. ఎందుకంటే గుళ్ళో ఉన్నాం, గుళ్ళోనే దేవుడు ఉంటాడని భయంతో ఆరాధించడం, ఇక్కడ ఏ తప్పు చేయకూడదు. కానీ ఆయన ఏమంటున్నారంటే, మీరేమంటారు, గబగబా చెప్పులు అక్కడ తీసి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ చెప్పులతో లోపలికి రాకూడదని అర్థం. అసలు ఆయన ఏమన్నారంటే ఇందులో లేదు, ఇందులో ఉన్నారన్నారు. చెప్పుల కంటే అపవిత్రత ఇక్కడ ఉంటుంది, దీన్ని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆయన ఉండే మందిరం ఇది. కాబట్టి ఈ అంతరంగం కొండ మీద ప్రసంగం ప్రభు చెప్పే మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. కాబట్టి అంతరంగం పవిత్రంగా ఉంటుంది. హృదయంలో దేవుని నివాస స్థలం కాబట్టి అది పవిత్రంగా ఉంటుంది. అందుకే ఈ 2 పదాలు, ఒకటి లాట్రియా. లాట్రియా అంటే అర్థం ఏంటంటే దేవుడు మన ఎదుట లేకపోయినా సంపూర్ణ విశ్వాసంతో నిరీక్షణతోటి దేవుడు సింహాసనంలో కూర్చుంటే ఎంత భయభక్తులతో ఆరాధిస్తామో అంతే భయభక్తులతో భూమి మీద శరీరంతో ఉన్నంత కాలము సజీవ యాగముగా అలా నీవు దేవునికి ఇచ్చేసుకొని, పరిస్థితులను బట్టి, పాస్టర్ను బట్టి, పెద్దలను బట్టి, గుంపును బట్టి కాకుండా, ఎలా అయితే ఒక బలి పశువు యజ్ఞంలో వేసినప్పుడు అది ఎట్లా భస్మం అయిపోతుందో, దేవునికి నీవు ఆ రకంగా నీవు దేవుడు వేరుగా ఉండలేని విధంగా నీవు చేయగలిగే ఆరాధన దేవునికి విడదీయగలమా? మళ్ళీ పశువులు విడదీయగలమా? యజ్ఞంలో అర్పించినటువంటి పశువులు మళ్ళీ వేరు చేయగలమా? అది అనుభవించడం అంటే. అందుకే పౌలు ఆ మాట వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు నేను దేవుడిని బయట చూశాను, ఎప్పటి నుంచి నేను దేవుడిని గుండెల్లో ఆరాధిస్తాను. ఇది నిజమైనటువంటి ఆరాధనకి అర్థం. కాబట్టి అట్టి ఆరాధన దేవుడు మన మనసుకి అనుగ్రహించి మన జ్ఞానాన్ని ప్రసాదించి, ఇలా ఆరాధించాలంటే మన తెలివి, మన జ్ఞానము, మన బలము, మన డబ్బులు, మన ప్రొఫెషన్స్, మన జాబులు మనం కలిగి ఉన్నాయి మనకు అర్థమవుతాయి. ఇది లోతైన మాట. అంత అగ్నిలో బాధపడుతూ కనీసం ఒక నీ చిటికిన వేలన్నా నాకు అందించి అన్నాడు ఆయన. ఎవరో ధనవంతుడు. మీరు బైబిల్లో చదవండి, ప్రభువే స్వయంగా ఒక మాట,
లోకాసువార్త 6:21, లోకాసువార్త 6:25 మీరు చూడండి. భూమి మీద ఎవరైతే కన్నీటితో విత్తుతారో, కన్నీటితో ప్రార్థన చేస్తారో, కన్నీటితో ఆయన సన్నిధిలో కూర్చుంటారో, పాపినని తెలుసుకుని పశ్చాత్తాపంతో దేవుడికి కృతజ్ఞత అర్పణతోటి తనను తాను ఇచ్చివేసుకుంటారో, అలా భూమి మీద జీవిత ప్రయాణం అంతటిలో కన్నీటితో బాధపడేవాడు పరలోకంలో నవ్వుతాడని రాస్తుంది అక్కడ క్లియర్గా. అలా కాకుండా భూమి మీద సుఖాలతోటి విచ్చలవిడిగా ఆనందంతో భూమిని అనుభవిస్తూ బతికాడు ఉంటాడు, లోకాన్ని అనుభవిస్తూ బతికాడు ఉంటాడు, ఆడు తప్పకుండా అక్కడ ఎడుతాడని రాస్తున్నాడు. కాబట్టి ఇంతకంటే గొప్ప సూత్రం ఏదీ లేదు. కాబట్టి మనం బ్రతికి ఉండడానికి అర్హత లేకపోయినా, ఈ 2025 జన్మని చూడటానికి అర్హత లేకపోయినా, ఆయన కృపను బట్టి నిన్ను కుడి చేతిని బట్టి నడిపించిన దేవునికి నవ్విన కన్నీళ్ళు అవుతాయి, ఏడ్చిన కన్నీళ్ళు అవుతాయి అని కవి గారు చెప్పారు. నవ్వితే ఎందుకు కన్నీళ్ళు అవుతాయి? ఏడితే అడ్డగొస్తాయి. నవ్వితే ఎందుకు కన్నీళ్ళు అవుతాయి? కాబట్టి ఈ పరివర్తన, అయ్యా బ్రతికుండడానికి అర్హత లేకపోయినా నన్ను బ్రతికించి వచ్చావు, నీ ప్రేమ ఎంత గొప్పదని తట్టుకోలేదు. కన్నీటి భాష దేవునికి అర్థమయ్యే భాష. దేవునికి స్తోత్రం. ఈ భాష లేకుండా మీరు దేవునితో మాట్లాడలేరు. అదంతా నాటనే. ఎంత గొప్ప భాష వచ్చి బోధించినా సరే, మీరు మోకాడు వేసినా, నేను బోధించిన, ప్రభు స్వయంగా చెప్పారు, విత్తేవాడు కన్నీటితో విత్తాలి. అంటే వీడు కన్నీటితో విత్తాలి. మీరు కన్నీటితోనే, నా కన్నీటిని నీ గుండెలో, నీ గవిల్లో దాచి ఉంచావు, నా విషయంలో ప్రతిదీ నువ్వు రికార్డు చేసి ఉంచావు అన్నాడు దావీదు గారు. సో దేవుడు రికార్డ్ చేసేది ఏది? నీ పాట కాదు, నీ మాట కాదు, నీ ప్రార్థన కాదు, కన్నీరు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలిగి ఈ సత్యాన్ని అర్థం చేసుకుందాం. అలా మరి శ్రమలు వచ్చింది. నేను పెద్దలు అక్కడి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, మహానుభావుడు ప్రభుని ఆరాధనను ఉద్దేశించి బైబిల్ ఎక్కువగా స్టడీ చేశారు స్వామి వివేకానంద. చికాగోలో ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెసేజ్ అది కలెక్ట్ చేయబడింది. మీరు ఎవరైనా చూస్తారంటే చాలా తక్కువకి వస్తుంది ఆ బుక్ కూడా. కలెక్షన్ ఆఫ్ 10 స్పీచెస్ గివెన్ బై స్వామి వివేకానంద ఆ బుక్. అందులో యేసుప్రభుని ఉద్దేశించి ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. కేమ్ ఫ్రమ్ గాడ్, ద మెసెంజర్ కేమ్ ఫ్రమ్ గాడ్. టైటిల్ కూడా ఏమన్నా ద మెసెంజర్ అని రాసి ఉంటుంది ఆ బుక్లో. ఆయన ఒక మాట రాశారు, వేర్ దెర్ ఇస్ ఫెయిత్, వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ వర్షిప్, వేర్ దెర్ ఇస్ వర్షిప్ దెర్ ఇస్ ప్యూరిటీ, వేర్ దెర్ ఇస్ ప్యూరిటీ దెర్ ఇస్ గాడ్, వేర్ దెర్ ఇస్ గాడ్ దెర్ ఇస్ స్పిరిచువల్ హ్యాపీనెస్, బ్లిస్ అని రాయబడి ఉంది. బ్లిస్ అంటే ఆత్మానందం. ఎక్కడైతే విశ్వాసం ఉండదో ఆడు ఆరాధించకుండా ఉండలేడు. ఎక్కడైతే ఆరాధన ఉందో ఆడు పవిత్రంగా ఉంటాడు. ఎక్కడైతే పవిత్రత ఉందో పరిశుద్ధుడు అక్కడ ఉండకుండా ఉండలేడు. ఎక్కడైతే పరిశుద్ధుడు ఉన్నాడో అక్కడ ఆత్మానందం ఉంటుంది. ఇది క్రైస్తవుడికి ఇచ్చినటువంటి గొప్ప స్వార్థం. మొదట ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుంది. విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించిన వాడు ఆరాధించకుండా ఉండలేడు. వారానికి ఒక రోజు కాదు, వాడు యాత్ర అంతటిలో ఆరాధిస్తాడు, బయట కాదు లోపల. విశ్వసించిన వాడు ఆరాధిస్తాడంట, ఆరాధించేవాడి దగ్గర పవిత్రత ఉంటుందంట, పవిత్రత ఉన్న చోట పరిశుద్ధుడు ఉంటాడంట, పరిశుద్ధుడు ఉన్న చోట పరమానందం ఉంటుందంట. సో ఆనందానికి మూలం అది. అట్టి ఆనందాన్ని ఆ దేవాది దేవుడు మనకు ప్రసాదించును కాక. ఈ సందర్భంలో మరి దేవుని అధ్యక్షులు వారు ఉన్నారు, వారి ద్వారా ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రజలు చేరుకుంటాం. ఆ రీతిగానే ఇతరులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా నాకు ఎందుకంటే ఇక్కడ నామకరణం అలాగే అన్నప్రాసన కార్యక్రమం సిద్ధమవుతున్న ఆ బాబు ముఖ్యంగా దాసరి సుందరరావు గారి యొక్క ముని మనవడు. బాబే కదా, దాసరి సుందరరావు గారి యొక్క ముని మనవడు. అలాగే దాసరి రాజు గారు శుభోదయ బేబీ యొక్క మనవడు. అలాగే
పాప పేరు శ్యామ్సు, పాప పేరు పాప ప్రియాంక. వారిద్దరి యొక్క కుమారుడు. ఎందుకంటే యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు పరిశుద్ధ చూస్తున్నప్పుడు. ఆయన ఇచ్చే బహుమానాన్ని దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డకు నామకరణం పెట్టాలనే ఉద్దేశంతో, అలాగే అన్నప్రాసన. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం మనం. అబ్రహాము దేవునికి దాసుడుగా, లేకపోతే దేవుని ఇంకా ఎంతో ప్రేమించిన వాడుగా, లేకపోతే అబ్రహాం గురించి చూసినప్పుడు తండ్రి యెహోవా ఏమని చెప్పాడు అబ్రహాం ఉద్దేశించినప్పుడు, నా యొక్క స్నేహితుడు. ఎందుకంటే గొప్ప విశ్వాసిగా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అబ్రహాం సంతానంగానే కూడా మనందరూ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు. అబ్రహాముకి నిజంగా మరి సంతానం లేనప్పుడు, సంతానం ఇవ్వలేదని చెప్పి ఆయన ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు కూడా తనకు సంతానం కలగలేదని దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా దేవునికి ఏర్పాటు మనం చూసినప్పుడు 100 ఏళ్ల వయసులో తనకి సంతానం మనం చూస్తున్నాం. లోకరీత్యా దేవుడు మన ఎడలైతే నిజంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం నిజంగా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మనల్ని దేవుడు విడిచిపెట్టట్లేదు. మనల్ని మన కుటుంబాల్ని మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మనం అడగకుండానే ప్రతి ఒక్క ఈవి ఇస్తానని అంటున్నాడు. దావీదు మహారాజు చెప్తా ఉంటాడు 37 దావీదు కీర్తనలో 19 దావీదు కీర్తనలకు తెలియపరుస్తూ ఉంటాడు, నేను అడగకుండానే మీకు మేలు సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. కేవలం ఆయన ఏమంటున్నాడంటే నరుల ఎదుట మీరు నన్ను ఆశ్రయించమని అడుగుతున్నాడు. అంటే ఆయనకి సుత్యాగాలు చెల్లించేవారిగా, ఆయన భయభక్తులు కలవారిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కోరుకుంటున్నాడు. ఈ సందర్భంగా మరి ఆ బిడ్డలకి కొరకు దాసరి శ్యామ్ సుందర్ దంపతులు ఈ యొక్క స్థలంలో దేవుని సన్నిధిలో తమ యొక్క తల్లి గారి మాటను బట్టి, ప్రతి తండ్రి గారి ఆలోచన బట్టి కానివ్వండి, ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ మందిరంలో దినాన్ని కార్యక్రమం పెట్టుకోవడం అనేది మనందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరం. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా యొక్క ప్రేమ లోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రులు చెల్లిస్తున్నాము ఆయన. మా గొప్ప దేవ, నరుల ఎడల ఎంతో ప్రేమ కనికరం దయగలిగి ఉన్నారు నాయన. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని పోలుస్తున్నారు నాయన. మీ యొక్క కృపను మాకు ఇచ్చారు నాయన, మీ యొక్క మహిమను మాకు కలిగజేశారు నాయన. అయినప్పటికీ కూడా మానవాతులుగా మేము ఈ లోకంలో జీవించేందుకు లోక ప్రయాసాలు బట్టి, లోకేచ్ఛలను బట్టి, లోక సమస్యల జీవితాన్ని బట్టి మిమ్మల్ని మేము దూరపరుచుకుంటున్నామేమో. ప్రతి ఒక్కరు మేము గ్రహించుకునే స్థితిని అట్టి జ్ఞాన వివేకాలు మనందరికీ అనుగ్రహించండి నాయన. నాన్న, మీరు మా కొరకు శిలువపై బలియాగమయ్యారు నాయన. ఈ ప్రియ కుమారుని లోకంలో మా కొరకు బలి పశువుగా బలియాగముగా అర్పించి మా యొక్క పాపాలని పోగొట్టడానికి కొరకు మరణము సహితము సహించిన వారిగా మీ కుమారుని వారి కొరకు పంపించారు నాయన. ఈ లోక సమయంలో ప్రయాసంతో మేము జీవించేటప్పుడు మీ సన్నిధికి రావడానికి, మీ సన్నిధిలో త్యాగాలు చెల్లించడానికి, మీ అందరూ భయభక్తుల జీవితాన్ని జీవించడానికి కొరకు మేము మీ సన్నిధిని మేము తృణీకరిస్తున్నామేమో. అటువంటి క్రియలు మాలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి నాన్న. ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధ ఆలయంలో మేమందరం కూడా చిన్న మందగా కూడి మీ సన్నిధిలో రావడానికి మీ కృప చూపించిన విధానం బట్టి కూడా ఈ సోమర్పాడు వ్యవహారం, అలాగే ఏలూరు పరిస్థితి ప్రాంతంలో ఉన్న దేవుని సన్నిధి బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సన్నిధిలో మీ సన్నిధికి వచ్చిన మీ దాసులను నాయన, మీ సన్నిధి గారి యొక్క రక్త సంబంధులను, బంధువులను, స్నేహితులను, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ దాసులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను నాయన. మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేయడం నాయన. పగటి సముద్రులుగా మేమందరం కూడా మీ సన్నిధిలో గడపడానికి మీ కృప చూపించాను నాయన. ఆయన దావీదు మహారాజు ద్వారా ఎన్నో రీతులుగా కొనియాడబడుచున్నాను నాయన. నీ మందిరంలో ఒక దెబ్బ గడుపుతాను నాయన. నీ మందిరంలో నిత్యము మీ సన్నిధిలో ఉండటమే నాకు ఎంతో మేలు, ఎంతో ఆశ కలిగి ఉన్నానని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు. మీ మందిరంలో తెలుసుంచడం నాకు సంతోషం అని వాక్యంలో సెలవిస్తున్నారు నాయన. మీ దాసుని మీరు ఎంతగానో హెచ్చించినప్పటికీ కూడా లోక సంబంధమైన రీతిగా ఎన్నో రాజుగా వెలిగినప్పటికీ కూడా అందుట్లో నాకు ఏమాత్రం ఆనందం లేదు. నీ సన్నిధిలో నిత్యము గడపటమే, నీ సన్నిధిలో 7 మార్లు స్తుతిస్తానంటున్నాను నాయన.
3 మార్లు ప్రార్థిస్తానని చేస్తున్నాడు ఆయన. మేమైతే లోక సముద్రులుగా మా క్రియలను బట్టి మేము ఏదో వచ్చిన ఉద్యోగ భారంలో వ్యాపార సంబంధమైన పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ మందిరంలో రావడానికి మేము అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఆయన అటువంటి గొప్పవాడిగా మీరు ఎంచుకున్న ఆ దావి మహారాజు రీతిని ఆ ఆలోచన బట్టి మీ మందిరంలో ఏమన్నదో మేము గ్రహించుకొని మీ మందిరంలో శాంతి సమాధానం ఈ లోక సంబంధమైన ప్రతి అవసరం మీరు తీరుస్తారని గొప్ప నిరీక్షకు మేము జీవిస్తున్నానికి మీ దాసుడు ఆయన శ్యామ్ సుందర్ గారి దంపతులు మీరు ఆశీర్వదించి వర్తించిన 2వ కుమారుని బట్టి మీ సన్నిధిలో నామకరణం చేసుకోవడానికి అన్నప్రాసం కార్యక్రమం చేసుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి కూడా మరి ఒకసారి మీ సన్నిధిలో త్యాగం చెల్లించుకుంటూ అల్పుడనైనా కొద్దిసేపు కొద్ది మాట్లాడుతూ చెల్లించుకుంటూ మీరే మాట్లాడి నడిపించున్నారు. ఇక్కడ చేరిన దాసులను మీరు మహిమపరచుకున్నారు. మా ప్రభుత్వం యేసుక్రీస్తు వారి యొక్క నామం అత్యనయంగా ఉత్తమాలు వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా మరి సమయాల గ్రంథంలో చూసినప్పుడు మొదటి సమయాల వాక్యం మొదటి సమయాల గ్రంథంలో చెప్తున్నప్పుడు చూడండి, మొదటి అధ్యాయంలో చెప్తా ఉంటాడు. హన్నా గురించి చూసినప్పుడు హన్నాకి బిడ్డలు లేనప్పుడు ఎంతో దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తుంది. ప్రార్థించే సమయంలో తన యొక్క మధురాలు తనను అవమానించినప్పుడు కూడా నిజంగా హన్నా యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు అంత విశ్వాసంలో తన బిడ్డలు లేదని చెప్పి తన యొక్క తోడికోడలైన పెనిన్నాతో హేళన చేయబడినప్పుడు కూడా దేవుని శక్తిలో అడిగి కుమారుని పొందుకున్నప్పుడు అటువంటి స్థితిలో కూడా ఏమంటుంది ఆమె, నా యొక్క కుమారుణ్ణి నీకే నేను అర్పించేస్తానని చెప్పి అక్కడ ఆ సమయంలో చూసినప్పుడు ఏం చేసింది హన్న, కుమారుడు పాలు విడిచినప్పుడు దేవుడి సన్నిధిని తీసుకుని వచ్చి దేవుడికి అర్పించాను. అంటే లోకరీత్యా మనము మన బిడ్డల ప్రేమ కొద్ది ఒకవేళ దేవుడికి మనం అర్పించలేకపోయినప్పుడు కూడా దేవుడి కృప ఉండాలని, లేదా దేవుడిలో పెరగాలని, లేదా దేవుడు సేవను మా యొక్క పితరులు చేసిన రీతిగానే మా బిడ్డలు కూడా చేయాలని. అంటే చాలాసార్లు బేబీ సరోజిని గారు చాలా సందర్భాల్లో అయ్యా ఎందుకంటే ఒక తండ్రి కన్నా ఎక్కువగా వారి మామగారిని తలుచుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మన ఒక పితరుడైన పేర అబ్రహం గారితో పాటు సువార్త పరిపాలనలో వారి యొక్క మామగారైన దాసరి సుందరరావు గారు ఒక స్థలం నుంచి ఏ రీతిగా అబ్రహాంని నువ్వు ఇక్కడ కాదు అని ప్రభువు అంటే తండ్రి నువ్వు ఈ స్థలంలో విడిచిపెట్టు కనాన్ దేశంలో లేదా వేరే చోటుకు వెళ్ళమన్నప్పుడు తనకున్న యావదాస్తిని తనకున్న యావత్తును విడిచి దేవుడి మాటను కాదనుకున్న ఆయన ఏం చేశాడు, అబ్రహాము అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు. ఆ రీతిగా దాసరి సుందరరావు గారు తన స్వస్థలమైన పంగిడిగూడెం అంతేనమ్మా, పంగిడిగూడెం స్వస్థలాన్ని విడిచిపెట్టి బొట్టాయిగూడెం అని అక్కడి నుంచి కొన్ని సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఆయన వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాలి. అంటే సువార్తే అంటే నాకు ఇక ఆయన అక్షర జ్ఞానం కూడా లేని సమయంలో ఆయన నిజంగా చదువు కూడా లేదు ఆయనకి. అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే, ఎందుకంటే ఆ బిడ్డను బట్టి నేను ఈరోజు వారి యొక్క మనవడుగా ఆ బిడ్డను బట్టి వారి తరంలో పుట్టిన బిడ్డను బట్టి నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఆయన పెద్దలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృప ఆయన సేవ తత్పరత మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చదువు లేని వాడిగా ఉంటూ ఎంతో మందికి విశ్వాసులకి ఎంతో మందిని తన దేవుడి వైపు రక్షణ భాగ్యాన్ని కలిగి చేసిన వారిగా మనకి మనందరికీ ఆరాధ్యుడిగా అంటే మనందరికీ ఆదర్శప్రాయంగా జీవించాడు. మరి నిజంగా వారి కుటుంబంలో తరతరాలు 4వ తరంగా ఆ బిడ్డలను తీసుకుని వచ్చారు మన మధ్యలోకి. నిజంగా మరి ఆ రీతిగా దేవుడు ఆ బిడ్డలు మనం ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే వారి తరతరాలు కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. నిజంగా మరి ఇంత చక్కని మందిరాన్ని వారి కోడల గారి ద్వారా వారి కుమారుడు శ్యామ్ సుందర్ వారిద్దరికి ఆలోచనతో ఇక్కడ ఈ స్థలంలో మనందరం కూడా దేవుని సేవ చేయడానికి దేవుని మందిరంలో మనందరం కూడా దేవుని పరిశుద్ధాలయంగా నడుపుకోవడానికి ఈ గొప్ప భాగ్యాన్ని కలిగజేశారు. ఎందుకంటే వారి యొక్క పితరులు వారి యొక్క బాటలో నడుస్తూ ఆ దాసురాలు నిజంగా ఈ మందిరం కొరకు ఆశ కలిగిందంటే ఈ వేగవరం సంఘం సమర్పణ మీరందరూ వచ్చినప్పుడు ఆవిడ సంతోషానికి ఇంకా లెక్కలేదు. ఇంకా ఫోన్లో మాట్లాడేప్పుడు చాలా సంతోషంగా అయ్యా చక్కని కుటుంబాన్ని చక్కని సంఘాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారయ్యా, మా బాబు మేము ఆలోచించిన విధానంగా ఇక్కడ సేవ జరుగుతుంది. ఎందుకంటే ఆమె తన మామగారి ద్వారా సత్యాన్ని సబ్బాతు దినాన్ని వారు కావాలని కోరుకోవడం వల్ల పరిశుద్ధ దినం అనే ఒక 7వ దినం విశ్రాంతి దినం ఆరాధన జరగటం వల్ల ఆశ కలిగి ఉన్నప్పుడు నిజంగా మన దేవుడు తన ప్రేమించిన బిడ్డలను అన్నాడు విడువను ఎడబాని అంటున్నాడు. ఈ యొక్క మా యొక్క స్థలం వచ్చిన తర్వాత కొన్ని ఆమెకు అనుకున్న రీతిగా జరగకపోయినప్పటికీ కూడా కొంచెం దుఃఖించినప్పుడు తర్వాత గత 2 సంవత్సరాలు అయిందమ్మా మన ఇక్కడ
2 సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ నడుస్తున్నప్పుడు నిజంగా మరి దేవుడు తన బిడ్డకు జరిగిన ఆపరేషన్ జరిగి నిజంగా మరణ పంచ వరకు కూడా వెళ్ళుకొని జరిగినప్పుడు ఎంతో దుఃఖంతో మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించాలని కోరడం జరిగింది. ఆ శ్యామ్ సుందర్ ప్రమాదకరమైన స్థితిలోంచి తను కాపాడాడు దేవుడు. ఎటువంటి దేవుడు ఏమన్నాడు? ఆయన నమ్మిన బిడ్డలను విడువను ఎడబాయని అంటున్నాడు. మరి మన మందిరంలో నిన్నగా మనం చూసాం, తన సహోదరుడికి అపాయం కలిగినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. అలాగే ఇస్రాయల్ గారు మన మధ్యలోనే కనిపిస్తున్నారు. ఎంతో గొప్ప ప్రమాదకరమైన స్థితిలో హార్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళి తిరిగి తీసుకుని వచ్చారు. ఆయన నిజంగా మరి హాస్పిటల్లో కూడా పరామర్శించారు, మనందరూ వెళ్ళి ఉన్నాం. మరి నిజంగా దేవుడు మీ యొక్క మందిరంలో నివసించే బిడ్డలకు శాంతి సమాధానము మీకు అన్ని విషయాలు మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మరి హన్నా కూడా ఏం చేసింది? నీకు నీ మందిరంలో సేవకుడుగా నేను అర్పించుకుంటానని వాగ్దానం చేసింది. అంటే దేవునికి అర్పించుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకవేళ మనకు బిడ్డలు మనం అర్పించుకోలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యంలో దేవుని విశ్వాసంలో బలపడే బిడ్డలుగా మనం మన బిడ్డలు ఎదగాలని మనం కోరుకోవాలి అని చెప్తున్నాడు. నిజంగా మరి ఎక్కడ నిజమైన సంతోషము కలుగుతుందంటే ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి 12వ అధ్యాయము 5వ వచనమా? మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి, ఎక్కడమ్మా? నివాస స్థలముగా సమస్త గోత్రములలో సమస్త జనులు అంటే మనందరినీ కూడా ఏ ఏ గోత్రాలు ఏ స్థానాల నుంచి వచ్చిన ఏ ప్రాంతాల నుంచి మనం వచ్చినప్పటికీ కూడా ఏమన్నాడు ఇక్కడ? నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికే రావటానికి కొరకు చెప్తూ చూడండి. ఇక్కడ 7వ వచనం చూడండి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబాలను అంటే మీ బిడ్డలను తరాలను లేకపోతే మీ యొక్క రక్త సంబంధులను మీరు అందరినీ కూడా దేవుడు ఏమంటారు ఇక్కడ? మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి. నిజంగానే మరి దేవుడు దాసుడు ఆ సుందరరావు గారి కుటుంబంలో వారి యొక్క పెద్ద కుమారుడుగా ఉన్న ఆ యొక్క మనవుడు పెద్ద మనవుడుగా ఉన్న వారి బిడ్డల్ని వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రమాదకరమైన స్థితి నుంచి కూడా తప్పించి నిజంగా ఈ యొక్క మందిరాలంలో వచ్చి మన మధ్యలో సూచనలు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఏమన్నాడు? మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటియందు సంతోషింపవాలని. హల్లెలూయా. మనం చేసే ప్రతి క్రియను కూడా మనం సంతోషించేదిగా ఉండటం కొరకు ఆయన మందిరంలో మనల్ని ఏర్పాటు చేశారు. మందిరాన్ని తీసుకొచ్చాడని చెప్తున్నాడు. చూడండి తర్వాత కూడా చూడండి ఒకసారి. ఎవరెవరు రావాలి చూడండి. ఇక్కడ 12వ వచనం చూడండి. మీరు 12వ వచనం. మీరును మీ కుమారులను మీ కుమార్తెలను మీ దాసులను మీ పనికత్తెలను మీలో పాలైన స్వాస్థ్యమైనను పొందక మీ ఇంట్లో లేవీయులను దేవుడైన యెహోవా సన్నిధిని మరి వారికి దాసులు చేసిన ఆలోచన దాసులు ఏం చూపిస్తున్నారు ఇక్కడ? దాసులను లేవీయులను చూసుకుంటారు. దాసులతో ఆ యొక్క మనవుడికి తన కుమారుడికి ఆశీర్వచనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో జీవించాలనే ఉద్దేశంతో మన అందరి సంఘం అందరి మధ్యలో దేవుడు దాసులను పిలిపించుకొని రక్త సంబంధులను బంధువులను స్నేహితులను ఇక్కడ ఏమన్నారు ఇక్కడ తన పనికత్తెలను అందరినీ కూడా ఈ సన్నిధిలో పిలుచుకుని తన యొక్క మనవడికి లేదా తన కుమారునికి వారి దంపతుల యొక్క కుమారుడికి దేవుని ఆశీర్వచనాలు ఉండాలని గొప్ప ఆశ కలిగి మన మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఎక్కడ మంది చేయవలసిన స్థలం ఏంటి? మీ యొక్క నా నామము పెట్టబడిన నా యొక్క మందిరములో దేవుని నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క మందిరంలో అంటే కొంతమంది చూస్తూ ఉంటాం. అవి ఏమిలే అక్కడికి ఎవరికి ఎక్కడ చోట పేరు పెట్టుకుందాం, మన బంధువులను పిలుచుకుంటే అక్కడ భోజనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? లెక్క తన కలిగిన కుమారుడు కలిగినప్పుడు ఏం చేశాడు? ఆయన పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు. విందు చేయడం అంటే ఆహార పదార్థాలు తినడమే కాదు, గొప్ప విందు అంటే సంతోషించడం.
దేవుని సన్నిధిలో స్తుత్యాగాలు చెల్లించడం, కీర్తించడం, ఆయన సన్నిధిలో మనందరం కలిసి స్తుత్యాగాలు చెల్లించడం, దేవుని దాసులను పిలుచుకొని నిజంగా వాళ్ళ అన్నగా ఆమె దేవి సరోజిని గారి యొక్క అన్నగారిని, అలాగే సహోదరులను, దేవుని సేవకులను పేరు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా, మనందరినీ కూడా పిలుచుకొని మీ అందరి యొక్క కృప, ఎందుకంటే మనుషుల దయలోను దేవుని దయలోను దినదినము అభివృద్ధి పొంది నువ్వు పొందుతూ ఆ బాలుడు ఎలా ఉన్నాడంట? మనుషుల దయ, దేవుని దయ. అంతే తప్పించి కేవలం దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ? క్రీస్తుని గురించి బాగా రాయబడిన మాట. బాలుడు మనుషుల దయలోను, మరి ఆయన గొప్ప మనందరూ రక్షకుడుగా ముందుగానే వస్తుందని తెలుసు, కానీ ఆయన ఎవరు కావాలి? ఏ దయ కావాలి? మనుషుల దయ కావాలి. అలాగే దేవుడి దయ పొందుకున్నాడు. కాబట్టి మనందరి సమక్షంలో ఆ బాలుని దీవించాలని, స్తుతించాలని, ఆ బాలుకి మొట్టమొదటి ఆహారం తినిపించడానికి కొరకు దేవుని ఏర్పాటుని బట్టి 6వ మాసం నిండిన తరువాత, ఎందుకంటే 6వ మాసం అనేది అదేదో మన సంఖ్య పరంగా లేకపోతే మనం ఏదో అనుకుంటా ఉంటాం, దేవుని సంఖ్య విశ్వాసంగా లేకపోతే పరిస్థితులు జనాలు సమయాలు పెడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ 6వ మాసం అంటే ఏంటి అంటే శరీరంలో జీర్ణశక్తి అంటే జీర్ణక్రియ అనేది ఆహారాన్ని మనం తీసుకుని మొట్టమొదటి అప్పుడు వరకు పాలిస్తూ ఉంటారు. పాలు తర్వాత లోక సంబంధమైన ఆహారం తినడానికి సైంటిఫిక్గా అక్కడ 6వ మాసం తర్వాత ఏమవుతుందంటే మన జీర్ణక్రియ ప్రారంభం అవడానికి అవకాశం ఉన్న సమయం. కాబట్టి 6వ మాసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తప్పించి దాంట్లో ఏదో సెంటిమెంట్లు లేకపోతే ఆచారాలు మనం మాత్రం అనుకోవాలి. కాబట్టి అటువంటి చక్కని సమయంలో ఆ బిడ్డ ఇప్పటి నుంచి దేవుడు లోక సంబంధమైన ఆహారంలో ఉంటూ ప్రారంభించినప్పుడు చక్కని జీర్ణశక్తి కలిగి ఉండాలని, చక్కని ఆరోగ్య శక్తి కలిగి ఉండాలని మనందరం కూడా ఆయన సన్నిధిలో స్తుత్యాగాలు చెల్లించడానికి కొరకు, మనమందరం కూడా స్తుతులు అర్పించడానికి కొరకు, లేదా ప్రార్థించడానికి కొరకు, మనందరం జీవించడానికి కొరకు ఆ మనుషుల దయ, దేవుని దయ కొరకు ఆ బిడ్డ దగ్గర తీసుకుని రావడం జరిగింది. కాబట్టి అది ఎక్కడ జరగాలి? ఆయన యొక్క మందిరంలో మాత్రమే. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మియా గ్రంథకర్త కూడా చెప్తా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులను నా దుష్టత్వం బట్టి నేను దానికి చేయి కార్యము చూడండి. హల్లెలూయా. శిలోహు అంటే శిలోహులో ఉన్న దేవుని మందిరము. మరి ఇది నాన్న ఈ సమర్పణలో ఉన్న దేవుని మందిరంలోకి మనందరినీ కూడా దేవుడి సన్నిధిలో స్తుత్యాగాలు చెల్లించడానికి కొరకు దేవుని దాస్తురాలు పిలుచుకొని ఏమన్నాడు ఇక్కడ చూడండి కదా. ఆ రీతిగానే మనందరం కూడా 11వ వచనం చూడండి. నాదని నా చాటబడిన ఈ మందిరము మీ దృష్టి అంటే నాదని చాటబడిన ఈ యొక్క మందిరంలో దేవుడు దాస్తురాలు తన ఎంతగా ప్రేమించి నిర్మించుకున్న ఈ యొక్క ఆలయంలో మనందరినీ పిలుచుకొని ఈ యొక్క ఆ బిడ్డకు నామకరణం చేయడానికి కొరకు, అలాగే మొదటిగా ఆహారాన్ని తినిపించడానికి కొరకు మనందరి మధ్య స్తుత్యాగాలు చెల్లించిన ఉద్దేశం కలిగి ఉంది. కాబట్టి నా నామం పెట్టబడిన నా జనులను అన్నట్టు వాక్యం ద్వారా మనకి ఏమంటాడు? ఆకాశ మండలం నందున్న దేవుడు మన యొక్క ప్రార్థనలు, మన విజ్ఞాపనలు వింటున్నాడు అని వాక్యం. ఆ పేరు పెట్టుకున్న నా జనులు ఆ తన మనలో మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి స్తుతించి ప్రార్థించినప్పుడు ఆకాశ మండలం మన తండ్రి, మన యొక్క ప్రియ కుమారుడు రక్షకుడు మన మాట, మన ప్రార్థన, విజ్ఞాపన ఆలకించే దేవుడు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దేవదాసురాలు ఆ యొక్క శ్యామ సుందర్ యొక్క కుమారుడికి దేవుడు దీవెనలు ఆశీర్వచనాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవదాసులు మీ అందరికీ, వారి కుటుంబానికి కూడా బేబీ సరోజిని గారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. కొద్ది మాకు దీవించుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ యొక్క సందర్భానికి తగిన విధంగా కొన్ని పరిశుద్ధ లేఖనాల గురించి మంచి మాటలు తెలియజేశారు. అలాగే మన దైవ సన్నిధికి చేసినటువంటి దైవ సేవకుల వారిని కూడా కొద్ది సమయం ముందుగా మన తండ్రి అయిన దేవునికి వందనాలు. అలాగే
పరిశుద్ధ నామాన్ని బట్టి చేరొచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ యొక్క స్థలం ఏర్పాటు చేసిన అక్క కుటుంబానికి మరి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఇంటి దగ్గర చిన్న కార్యక్రమం అని అన్నారు. అయితే అది ఇది కూడా కలిపి పెట్టినట్టున్నారు అనుకుంటున్నాను. అంటే అక్కడ వేరే ఉంటారు అంతే. దాని గురించి కార్యక్రమం అక్కడ వేరే కార్యక్రమం ఉందట. అక్కడ వేరే కార్యక్రమం ఏదైనా ఉంటుందా? సరే, మరి ఈ సందర్భంగా నేను గ్రీటింగ్స్ తెలియజేస్తానంటే, నేను ప్రియాంక ఫాదర్ని, శ్యామ్ సుందర్కి మావయ్య గారిని. అదేవిధంగా నేను గత 30 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. అలాగే స్కూల్లో పనిచేశాను, టీచర్గా, హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఎల్లపల్లి అని పెక్కువ దగ్గర ప్రభు యొక్క సంఘము, అది క్రైస్ట్ గాస్పల్ చర్చ్ అని ఆ యొక్క సంఘానికి సేవకునిగా నేను పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఈనాటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడ దైవజనులకు అలాగే సంఘానికి చేరొచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నామకరణాన్ని పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ అన్నప్రాసం చేద్దాం అనుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని దేవుని యొక్క మాటలకి మరి సమయం ఎక్కువ అయితే మళ్ళీ దాని గురించి ఏదైనా మరి ఇబ్బంది అవుతుందేమో నాకు తెలియదు. కానీ మరి నాకు ఇవ్వండి ఒక 5 నిమిషాల్లో దేవుని యొక్క, ఎందుకంటే టైం ఈజ్ వాల్యుబుల్. మీరు ఇక్కడ చాలా సహనంతో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సహనానికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటాయి ఇలాంటి సంఘాలు. అట్లాంటి స్థితిలో కాకుండా మనం టైం మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ సందర్భంగా ప్రాముఖ్యంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి రీతిలో మనము ఆయన మన ప్రధాన యాజకుడు. యేసు ప్రభు వారు మన ప్రధాన యాజకుడు. ఎందుకంటే మోషే కాలంలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలీయులను నడిపించిన రీతిలో ఆ విధానం అంతా మీకు తెలిసింది. కానీ యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తలులు నిద్ర లేవలే, అట్లానే ఉన్నారు. అయితే మరలా ఆయనే వచ్చి ఆయన బలపరిచారు. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి పని మిగిలిపోయి ఉన్నది లోకానికి. పరలోకాల నుండి దిగి వచ్చిన ఆ దేవుడు నరావతారుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు మానవులు పట్టించుకోవడం మానేశాడు. ప్రతిగా శిలువ మరణాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోతూ అంటాడు, ఫిలిప్ అనే శిష్యుడు అడుగుతాడు, ప్రభా మాకు తండ్రిని కనబరచుము అని అంటాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. ఎందుకంటే మీరు కలవరపడకండి. యోహాను సువార్త 14 మీరు కలవరపడకండి. చాలామంది మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రబుల్ ఇన్ దిస్. చాలామంది కలవరపడిపోతారు. ఏంటి 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 ఏమి కలవరపడదు. నేనుండి చోట మీరు ఉండులాగా మీ కొరకు స్థలము సిద్ధము చేసి మరలా అప్పుడు నేను మిమ్మల్ని తీసుకున్నాను. ఎందుకంటే అనాదిగా లోకంలో దేవుడు ఒక చోట ఉండి నరుడు ఒక చోట ఉన్నటువంటి పురాణాలు మనకందరికీ తెలిసినవి. అయితే మన దేవుడు తానుండు చోట, అంటే మీరుండు చోట నేను ఉంటాను అని వాగ్దానం చేస్తాను. మీ కొరకే స్థలాన్ని సిద్ధపరుస్తాను. అంటే ఆయన సిద్ధపరిచే ఆ స్థలమును మన కొరకు ఆయన స్థలము సిద్ధపరిచేలాగా భూమి మీద బ్రతకాలి. సోదరులు చెప్పారు, భూమి మీద గుడారములాగా మనం ఈ లోకంలో ఉన్నాం. మనము మన యొక్క శరీరం కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళితే వచ్చేది ఆత్మ. ఎందుకంటే మొన్న వెనుకటి వెళ్ళే మట్టికి పోవును ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆ వెళ్ళేటువంటి ఆ ప్రదేశానికి మనల్ని, మన ఆత్మలను సిద్ధపరిచిన దేవుడు అక్కడికి మనం వెళ్ళటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి భూమి మీద. కాబట్టి అందుకనే సిద్ధపరచబడినటువంటి పేతురు, అందుకనే ఆయన అంటాడు, పేతురు నీవు నా మందను మేపుదువా కాయదువా ఎన్నో అడిగిన తర్వాత ఏంటి ఇలా అడుగుతున్నాడు ఈయన యేసు ప్రభు, మా గురువు గారు ఇలా తయారయ్యాడు ఏంటి అని అనుకున్నాడు పేతురు. కానీ అసలు విషయం ఎప్పుడు తెలిసింది అని అంటే
ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత తన బాధ్యత గుర్తొచ్చింది. అందుకనే నీవు మనసు తిరిగిన తర్వాత, ఇక్కడ ఉన్న వారిలో చాలామందికి రక్షణ పొందలేదేమో, ఒకవేళ పొందితే దేవునికి స్తోత్రం, ఒకవేళ పొందకపోతే మీకు మనసు తిరిగిన తర్వాత, అదే మాటను అక్కడికి వచ్చినటువంటి ఆయా ప్రదేశాల్లో నుంచి వచ్చినటువంటి యూదులతో ఆయన మాట్లాడుతున్నారు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. అందుకనే వారు హృదయంలో నొచ్చుకొని అక్కడ ఉన్నటువంటి వారందరిని అడుగుతారు, మేమేం చేయాలి? పేతురు కడమ అపోస్తలుని అడగగా, మీరు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు కావాలని కోరుకుంటూ ఉన్నారో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. ఎలాగో అంటే ఆ కొత్త నిబంధన, ది టెస్టిమెంట్ వాజ్ చేంజ్. యేసు క్రీస్తు అంటాడు, ఇది నా కొరకు చెల్లించబడుతున్న రక్తం, నూతన నిబంధన రక్తం. ఆ నిబంధన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికే ఆయన అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 11వ అధ్యాయంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రోజు రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచింది మీ కొరకైనా నా శరీరం. అంటే ఈ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి. నిబంధన మార్చబడినది, ఆ నిబంధనలో మనం జీవించాలి. ఇదివరకు ఇశ్రాయేలీని నడిపించిన నిబంధన వేరు, కొత్త నిబంధన అనేది ఒక నిబంధన. ప్రభు ఆ నిబంధనకే మనలను చేర్చబడ్డాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఒక మాట అన్నారు. ఏమన్నారు అని అంటే, ఈయన సిలువ వేయండి, పాపం మా మీద మా బిడ్డల మీద ఉండును కాక. ఆ మాటను బట్టి వాళ్ళు తిరిగారు, ప్రపంచ వ్యాప్తంగా తిరిగారు, విస్తరించారు. అఫ్కోర్స్ దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయినప్పటికీ కూడా ఈనాటికి ఈ యెరూషలేము ప్రాంతంలో ఉన్న యూదులు కొంతమంది క్రీస్తును గుర్తించలేకపోతున్నారు. మెసేజ్ రాలేదని చెప్తూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే వారి జీవితాలు ఎలా తలగిందులైపోయి అన్నట్లయితే, ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇశ్రాయేల్లో ఒక ఇబ్బంది కలిగింది. ఇవాళ దేవుని కాదని శాన్ ఫ్రాన్సిస్కో, అదేంటది లాస్ ఏంజల్స్లో, అక్కడ కూడా అంటండి ఒక అవార్డు ప్రధానోత్సవంలో అంటే దేవుని ఎరగని వారిని దేవుడు ఎలాగ శిక్షిస్తాడో జ్ఞాపకం చేస్తానంతే. ఏమన్నాడంటే వాళ్ళు, దేర్ ఈజ్ నో గాడ్, హీ ఈజ్ జీరో. ఏమన్నది అది? దేవుడు అంట ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఏంటది? లాస్ వేగాస్, ఏంటది? లాస్ ఏంజల్స్ అంటే ఇది హాలీవుడ్లో ప్రపంచాన్ని తలమానికమైన ఈ ప్రదేశము. వేర్ ఈజ్ గాడ్ అని అడిగింది ఆ మనిషి. ఇప్పుడు చెప్పండి, అలా అంటున్నారు, రోడ్లంతా పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారు. రోడ్లంతా మా ప్యాలెస్లు పగిలిపోయి, మా ఇల్లు కాలిపోయి, మా లోకమంతా తలకిందులైపోయింది, దేవుడు ఏమైపోయాడు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి. కాబట్టి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం, దేవుని తెలుసుకోవడంలో ఉన్న ఆనందం వేరు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించుతూ ఉన్నటువంటి శాపము వేరేగా. కాబట్టి మరి ఆ యొక్క నిబంధన అనే దాన్ని బట్టి మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది మీరు సిలువ వేసిన యేసుని అని అంటుంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మేమెప్పుడు సిలువ వేసాం యేసుని, మాకేంటి సంబంధం అంటే, ఎవరైనా సరే వారి యొక్క ఆలోచనలో సిలువేస్తారు, వారి యొక్క మనసులో సిలువేస్తారు, వారి మాటల్లో, వారి ఊహల్లో, సమస్తంలో ఎక్కడైనా సిలువ వేస్తూ ఉన్నారేమో యేసు, వారి యొక్క ప్రవర్తనలో సిలువేస్తున్నారేమో. ఒకవేళ వేస్తే కనుక ప్రభు రెడీగానే ఉన్నాడు, మమ్మల్ని అందరినీ క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక మరి ప్రభుని రక్షకునిగా ఎవరైతే మరి అంగీకరించలేదో వారిని ఆయన్ని రక్షకునిగా అంగీకరించాడు. మరి నిబంధనలో హెబ్రీ పత్రికలో అనేకమైన పత్రికల్లో అపోస్తలులు చెప్పారు, పౌలు గారు చెప్పారు, యాజకుడు మారిన ఎడల యాజక ధర్మాలు కూడా మార్చబడతాయి. కాబట్టి యాజక ధర్మాన్ని మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నిబంధనలో మనమందరం జీవించాలి.
అలాగే మరి ఈ ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అని మనకు వాగ్దానం చేశారు. అట్టి కృప మన ఇక్కడ ఉన్న వారందరికీ సదాకాలం తోడుగా ఉండదు కాక. మరి నాకు ఈ కొద్ది సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇరువురు కూడా చక్కగా సందర్భంగా మాట్లాడి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వీటిని వేషణలు తెలియజేసి ఉన్నారు. మంచి సందేశాలు ఇచ్చినటువంటి దైవజనులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే బయట ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాం. మరి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి అది కూడా దైవ సమక్షంలో కలిగే కార్యక్రమమే కాబట్టి ఈ ఆరాధన ముగించుకుందాం. మరి ఏ ఉద్దేశంతో ఇక్కడికి మీరందరూ రాబడ్డారో, దేవుని చేత రప్పించబడ్డారో, అది ముఖ్యంగా నా పుట్టినరోజుకి నా ఆదరణ కోడికి చాలా తేడా ఉంటుంది కదా. ఓపెన్ మాట్లాడుకుని ఇందులో భయం ఏం లేదు. వెళ్ళిపోక తప్పదు. మీరందరూ ఏదో రోడ్డు మీద తక్కువ అన్నా ఎలాగ తప్పదు, పెట్టగా తప్పదు ఉన్నాం. ఎందుకంటే ఆ పసిబిడ్డ విషయంలో తల్లిగారు పడిన వేదన నేను గుర్తు చేస్తున్నాను. ఆవిడికి ఇంచుమించు 70-80 సంవత్సరాలు వచ్చినాయి. ఈ వయసులో వాళ్ళకి ఎవరెవరైతే తెలుస్తున్నారో, ఎవరెవరైతే ప్రార్థిస్తారో వారందరికీ కూడా ఆ బిడ్డ ఫోటోతో సహా పంపించేస్తున్నారు. అంటే మన హిందూ పురాణాల్లో ఎప్పుడు వెనకాల పడి తన పతి ప్రాణం తెచ్చేసుకొని చూశారు, మళ్ళీ బతికిచ్చేసుకుని అన్ని కొరకు సావిత్రి అన్ని అన్నాడు. మా ఆత్మ సూపు లేదు, సూపు వెళ్ళిపోతాను అంటారు. ఇచ్చిన పోగ తల్లి అంటే ఎలా మళ్ళీ వెనకాల పోతాను. ఇదే ఇచ్చాక మళ్ళీ వెనకాల వస్తున్నాం ఏంటంటే ఒకటి ఉన్నాడు. ఏంటంటే ఎట మొగుడు తీసుకుపోతున్నావు, భర్తను తీసుకుపోతున్నావు, కొడుకు చూసుకున్నాను బతుకుతున్నావు, బిడ్డను పడేయాలి. సరే మనవాడు వేరే ఆలోచించుకోకుండా పెట్టి ఇచ్చేసాడు. మళ్ళీ వెనకాలే వస్తున్నాం. ఇన్ని కోరికలు తీర్చుకుని మళ్ళీ పెట్టినా మనం ఇచ్చాను కదా, మళ్ళీ వెనకాలే వస్తున్నాం. ఏంటంటే మీరు ఇంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కదా, మీరు ఇంత జ్ఞానం కలవాడు కదా, ఏమయ్యా భర్త లేకుండా బిడ్డ ఎట్ట పడతాడు, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు కదా. అరే రే మా ధర్మసూత్రాల్లో ఇటువంటిది లేదే, నన్ను ఎరకాటంలో పెట్టేసారని అప్పుడు తప్పదు అన్నట్టు. మళ్ళా అంటే భర్తను పొందుకోవటానికి ముందు భర్త ద్వారా వచ్చే బిడ్డనే ఎందుకు ఈ ప్రస్తావన? నిజంగా ఇక్కడ కూర్చుని ఇలా ఆనందించడానికి, ఇలా కృతజ్ఞత చెల్లించడానికి వెనకాల ఎంతో జరిగింది. అది ఎవరికి తెలుస్తుందంటే ఆ బిడ్డను కన్నా తల్లికి తెలుస్తుంది. ఫస్ట్ ఆ బిడ్డల కన్నా తల్లికి తెలుస్తుంది ఆ పేరు బాధ ఏంటో. తర్వాత ఆ తల్లిలో బిడ్డనేసినటువంటి ఆ తండ్రికి తెలుస్తుంది, ఈ తండ్రిలో బిడ్డేసినటువంటి ఆ తండ్రికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ క్రమం ఇదే. దేవుని యొద్ద నుంచి పంపబడిన యోహాను ఎవరి గర్భంలోకి వచ్చారు? జకరియా గర్భంలోకి వచ్చారు. ఆయన గర్భం నుంచి ఎవరి గర్భంలోకి వచ్చారు? ఎలిజబెత్ గర్భంలోకి వచ్చారు. ఆయన గర్భం నుంచి భూగర్భంలోకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చారు మొదట దేవుని యొద్ద నుండి. కాబట్టి వాళ్ళు ఎంత శ్రమపడ్డారంటే మీ బాధ చూడలేక, దేవుడిచ్చేది లోపమైంది కాదు, మీ విశ్వాసం ఎంత గొప్పదో, మీ నిరీక్షణ ఎంత గొప్పదో, మీరు దేవుని విషయంలో ఎలా ఉన్నారో తెలుసుకుంటే ఒక పరీక్ష తప్ప ఆ బిడ్డకి కీడు కల్పించాలన్న ఉద్దేశం దేవునికి ఎంత మాత్రమో కలగలేదు. నిజంగా ఈ రోజున ఆ బిడ్డకు ఒక పునర్జన్మ. ఎందుకంటే ఇంటి ఓపిక మాట్లాడుకుంటే సమాధి దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి అది. అసలు ఆ ఫోటోలు అవన్నీ చూస్తే ఈ దేవుని సంఘం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇజ్రాయేల్ బాబా గారు చెప్పడం, మళ్ళీ నాకు చెప్పటం, ఆ తల్లి గారు ఆయనకి చెప్పటం, నాకు చెప్పటం, మళ్ళీ సంఘస్థులందరికీ చెప్పటం, మేమంతా కలిసి ప్రార్థన చేయటం. మేమొక్కటే కాదు, యథార్థంగా చెప్తున్నాను, ఎంతోమంది అబ్బాయి బిడ్డల తరపున దేవుడి బాధలు పట్టుకోవటం జరిగింది. నిజముగా మొరపెట్టే వారికి ఆయన దేవుడికి స్తోత్రం. ఆపత్కాలంలో నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఆ ఉత్తరమే ఈ రోజు మనం ఇక్కడ దైవ సన్నిధిలో ఒక ఎవిడెన్స్. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఒక ఎవిడెన్స్ ఉండాలండి, అప్పుడు స్థిరంగా ఉంటామంటే. ఇన్ని బాధలు పడినా సరే మనకు ఎవిడెన్స్ లేదనుకోండి, మన విశ్వాసం నిలబడద్దండి. కాబట్టి బాగా దేవుడు మన అందరికీ సంబంధించింది.
ఆ కుటుంబానికి సంబంధించిందే కాదు, నిజముగా మొదలుపెట్టారు వారు దేవుడు ఆలోకిస్తారు, దానికి తగిన ప్రతిఫలం. ఇందులో మీరు చేసేది, మనమందరం చేసేది ఏంటంటే కీర్తన 50లో చెప్పబడినట్టు దేవుని మర్చిపోతే ముక్కలు ముక్కలుగా నరుకుతానన్నాడు ఆయన. దేవుడే అన్నారు ఆ మాట. ఒకవేళ దేవుని మర్చిపోకుండా స్తుతియాగం అర్పిస్తున్నావా, థ్యాంక్స్ చెప్తున్నావా, కృతజ్ఞత చెల్లిస్తున్నావా, నీలో నేనుండి నీ జీవిత ప్రయాణం అంతలో సరైన ఆలోచన చెప్పి యెహోవా దక్షిణ హస్తం నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసేటట్టు నీ ద్వారానే నా కుమారుడు యొక్క ఆత్మ నీలో ఉంచి నీ ద్వారానే శ్రేష్టమైంది నీ మార్గం నువ్వే ఏర్పాటు చేసుకునేటట్టు నా కుమారుడు ఆత్మని తండ్రి స్థానం మనసులో పెడతానని చెప్పేసి 51 లాస్ట్ చరణంలో దేవుడు రాసించారు. కాబట్టి ఇంత గొప్ప పరమాత్మని గ్రహించారు. అన్నిటికంటే నిజమైన ఆరాధన అదే కృతజ్ఞత చెల్లించడమే. పొద్దున్నే లేచి 4 అడుగులు వేయగలిగాం కాబట్టి ఇక్కడికి రాగలిగాం. పొద్దున్నే లెగల్లో ఉన్నాడు, ఉన్నాడు, ఇంట్లో వచ్చేతని, టెంట్లో వచ్చేతని, కుర్చీలో వచ్చేతని నేను కళ్ళారా చూసి వచ్చాను. నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, చికెన్ మటన్ తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, రాత్రి అంతా టీవీ చూసాడు, సీరియల్ చూసాడు, కానీ పొద్దున్నే లెగల. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది ఆరాధన అంటే, ఇది లోపల జరగాలి. కాబట్టి ఆ బిడ్డకి దీర్ఘాయుష్ని ఇచ్చినటువంటి దేవుడికి స్తోత్రం చెల్లించుచున్నాను. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఆ తల్లికి శ్రమ పడినటువంటి ఎంత నరకయాతన అనుభవించారో వీరందరూ నిజంగా ఎంత శ్రమపడి ఎంత పోరాడి దేవుడు బతిమాలి కన్నీటి దేవుడు కడిగి దేవుడికి ఒప్పించి దేవుడే ఓడిపోయేటట్టు చేశారు. మీ ప్రార్థనతోటి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓడిపోవాలంటే ఓడిపోవాలి, దేవుడు ఓడిపోవాలి, అలా ఓడించాడు. ఆ తల్లులకి నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో మరి ఈరోజు మరి ఆ 2 విషయాలు కలిపితే ఒకటే, నేమింగ్ ఉంది కదా, నేమింగ్ తర్వాత అన్నప్రసన్న 2 కార్యక్రమాలు కూడా మంచి పేరు కూడా సెలెక్ట్ చేస్తారు. చాలా నేను ఆ పేరు గురించి కొంత స్టడీ చేయడానికి నాకు టైం లేదు. పొద్దున్నే తల్లిగారు పెట్టారు, పొద్దున్నే చూశాను నేను. నిజానికి చాలా శ్రేష్టమైనటువంటి దేవుని ఆరాధన అర్థం, చక్కటి అర్థం, వర్షిప్, మాస్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే క్రిస్టమస్ అనేటువంటి పదానికి ఒక సినోనిమ్గా వాడారు. లోయల్ నివాసం అంటే పేరు, చక్కటి అర్థవంతమైనటువంటి. యాక్చువల్గా అయితే ఫ్రాన్స్ దేశస్తులు కానీ లాటిన్ కానీ ఈ మీనింగ్ ఏమి ఇచ్చారంటే, ఒక డిసెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ పేర్లు పెడతారంట. అంటే డిసెంబర్ నెల యేసుప్రభు జన్మ సాదృశ్యంగా లోయల్ నివాస్, దట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ క్రిస్టమస్. అంటే క్రీస్తు ఆరాధనకు సంబంధించినటువంటి దైవికమైనటువంటి, మేము అలా ఆయన ఆరాధించడం వల్ల ఈ బిడ్డ మాకు దక్కారు అనే పరమార్థంతోటి బైబిల్ అంతటిలో ఇష్టం వచ్చిన పేరు ఎవరు పెట్టాలి, అక్కడ పరిస్థితిని బట్టి వాడి గుణగణాలను బట్టి పేర్లు పెట్టడం జరిగింది. యోసేపు ఫలించని కొమ్మ, 12 కొడుకులకి 12 పేర్లు పెట్టారంటే వాడి బుద్ధి బట్టి పేర్లు పెట్టారు. ఆఖరికి తప్పుగా అనుకోకండి, ఈ సందర్భంలో రాహేలు బెన్యామీను కని ప్రసవించినప్పుడు 35 అధ్యాయంలో చదువుతాం. పేరెట్టి చచ్చిపోతుంది. పేరెట్టి చచ్చిపోతే ఆ నానేమంటాడంటే, ఎటువంటి పేరెట్టింది? బెనోని అని పేరెట్టింది. బెనోని అంటే అర్థం ఏంటి? నాశన పుత్రుడు. అరే, పుట్టిన బిడ్డ నాశన పుత్రుడు ఎక్కడ అవుతాడు? పసిబిడ్డ. వెంటనే తన భర్త తండ్రి, ఆ బిడ్డకి తండ్రి ఏం చేశాడంటే, అట్ట కాదు, ఏమని పేరెట్టాడు? బెన్యామీను అని పేరెట్టాడు. ఏంటి బెన్యామీను? బెన్యామీను అంటే అర్థం ఏంటంటే యెహోవా దక్షిణ హస్తము. యెహోవా దక్షిణ హస్తం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు. మీరు నిజంగా బైబిల్ అంతట్లో 12 గోత్రాల్లో ఈ పేరు ఎక్కడున్నా సరే, ఉదాహరణకి మీరు కొత్త నిబంధనలో పౌలు గారు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఏ ఆశీర్వాదం చూసినా ఆ బిడ్డకి ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు ఈయన కూడా అక్కడ తీసుకెళ్ళినప్పుడు అందరి మెడ మీద పడి అందరి పట్టుకుని ఒకరు కౌగులించుకుని ఎడుతుంటే ఈ బెన్యామీను మెడ మీద పడి ఎడుతాడు యోసేపు. ఏడ్చి అందరికి సింగిల్ జాయింట్ అయితే మనోడికి 4 జాయింట్లు వేసాడు భోజనాలు. అందరికి ఒక జత బట్టలు ఎడితే బెన్యామీనుకి 4 జతల బట్టలు పెట్టాడు. అందరికీ ఆ ధాన్యంలో ఒక్కొక్కడు ఒక్కో రకమైన బహుమానం అయితే బెన్యామీనుకి 4 రకాలు వేశాడు. కారణం ఏంటో తెలుసా? పెట్టిన పేరు. ఆయన నాశన పాత్రుడు కాదు, దేవుని కుడి హస్తం. అనాలోచితకి ఏ పేరు బైబిల్లో లేదు, వాడి గుణాన్ని బట్టి పేరు పెట్టబడింది. ఇప్పుడంటే మారిపోయినాయి అనుకోండి,
వేరే తిట్టుకుంటాడు, సండాల పత్రులు బతికే వాళ్ళు వేరే ఉన్నారు, అది వేరే విషయమే. కానీ దాన్ని మనం లెక్కేసుకోకూడదు. రేపు చక్కటి నామకరణం కూడా మంచి. కాబట్టి ఆ చిరంజీవికి దేవాది దేవుడు ప్రేరేపణ చేత, ఎందుకంటే ఏ తలంపైన ఏ ఉద్దేశమైనా ఏ ప్రణాళికైనా ఆయన ఇచ్చిందే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి నోయల్ నివాస్ ఒక మాటలో చెప్పాలంటే ఎల్లప్పుడూ దేవునితో నివసించేటువంటి బిడ్డ. హీఈస్ విత్ యూ ఫర్ ఎవర్ అని యేసు ప్రభువుకి పేరు పెట్టినట్టు ఎమ్మానుయేల్, ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని పక్షాన దేవుడే నీడగా ఈ బిడ్డకు ఉండేటట్లుగా ఆ నామకరణం చేయడం జరిగింది. చిన్న ప్రార్థన, పెద్దలు బిడ్డలు తల్లిదండ్రులు తీసుకొస్తే చిన్న ప్రార్థన చేసి మరి త్వరగానే ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మీరు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి మనం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ఈ 2 కార్యక్రమాలు కూడా దైవజనులందరూ లేచి నిలబడినట్టయితే బిడ్డలు, ఎందుకంటే ఈ బిడ్డ పోరాడి సంపాదించుకున్నటువంటి బిడ్డ, అంత తేలికైనటువంటి అందరిలాగా వచ్చినటువంటి బిడ్డ కాదు. తల్లులందరూ కూడా, సంఘాలన్నీ కూడా ప్రార్థించి దేవునికి స్తోత్రం కలుగుగాక. మన ఏడుపు చూడలేక దేవుడు తిప్పించిన బిడ్డ. కాబట్టి పునర్జన్మని ఇచ్చినటువంటి బిడ్డ, దీర్ఘాయుష్మంతుడు, ఆత్మ సంబంధమైన ఆహారంతో బలవంతుడై బలమైన ఆహారం ఆత్మకు తీసుకుంటూ ఎదగాలన్న సదుద్దేశంతో దైవజనులు చేద్దామండి. ఈ 2 విషయాలు ఆయన ఇచ్చింది ఆయన కాళ్ళ దగ్గర పెడుతున్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు. అది ఆయన ఇచ్చిన బహుమానం. ఇచ్చిన వాడిని భవిష్యత్ అంతా చూసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా. ఇచ్చిన వాడిని నేను కాబట్టి ఇవ్వబడిన దాని యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో తండ్రి దేవా, మీ మనసు కలిగేది కన్నిటికీ తండ్రి. ఇదిగో మీరు ఉద్దేశించిన కీడు కూడా చేయకోకుండా మీ మనసు మార్చుకునేది మా కన్నీటి ప్రార్థనకే తండ్రి. ఇదిగో దేవా, మీ బిడ్డకి ఇచ్చిన పునర్జన్మను బట్టి, ఇదిగో మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి, బలవంతుని చేతిలో పాడాలు అన్నారు తండ్రి దేవా. ఇంత గొప్ప భాగ్యం తండ్రి. భార్య భర్తలు అయిన వాళ్ళందరికీ బిడ్డలు ఇవ్వలేదు తండ్రి. భార్య భర్తల ధర్మాన్ని బట్టి బిడ్డలు కాదు కదా తండ్రి, మీ ఉచితమైన బహుమానం కదా తండ్రి. ఇదిగో తండ్రి దేవా, భార్య కానీ బిడ్డలు కానీ, గృహము విత్తము పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యము కానీ, గుణవతి అయినటువంటి భార్య యెహోవా దానం అన్నారు తండ్రి. అట్టి దానాన్ని మీరు ఇచ్చారు. ఆ దానము ద్వారా బిడ్డలను కూడా, బలవంతులైనటువంటి బిడ్డలు కూడా భార్య ద్వారా భర్త ద్వారా తండ్రి మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇందును బట్టి మీ పరమ పవిత్రమైన పాదాలకు మనస్ఫూర్తిగా స్తుతియాలు అర్పించుకొనిచున్నాం తండ్రి. మీరు ఇచ్చింది మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి దేవా, మీరు సంరక్షించుకున్నారు. ఇదిగో తండ్రి దేవా, ఈ రోజున మీ ఆత్మ కలిగి, మీ మనసు కలిగి మీ పాదాల దగ్గర ఇదిగో తండ్రి దేవా, నోయల్ ఇదిగో నివాస్ అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నామకరణాన్ని మీ సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో, వేవేల దూతల సమక్షంలో ఈ నామకరణం మీ మాటగా తండ్రి దేవా, మీ ద్వారా నేను పనిచేస్తున్నాను. పెద్దలందరూ పనిచేస్తున్నారు. ఇదిగో ఇంతమంది మీ బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి దేవా, నామాన్ని బట్టి బిడ్డకి దీర్ఘాయుష్నివ్వండి తండ్రి దేవా. ఈ నామాన్ని బట్టి బిడ్డకి మంచి భవిష్యత్తు ప్రసాదించండి తండ్రి. ఈ నామాన్ని బట్టి బిడ్డకు విద్యాబుద్ధి గ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి, మునుపటి వాటిని ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోరు. ఎర్ర సముద్రం మీకు ఇంకా ఎదురు పడదు. ఇదిగో ఐగుప్తులను ఆకర్షాలు చూస్తున్నారు మీరు అన్నట్లుగా తండ్రి, గతములో పడిన శ్రమని మేము చూడము గాక. గతంలో అనుభవించిన అనారోగ్యాలు ఈ బిడ్డ విషయంలో మరి మేము ఇప్పుడు అనుభవించము గాక. అటు మార్గం మీరు ఏర్పాటు చేసినందుకు స్తుతియాగా అర్పించుకొచ్చున్నాం. అలాగే తండ్రి, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి పేరు, నేను ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలుచుకుంటాను అన్నట్లు
ఈ బిడ్డ పేరు తండ్రి దేవా, ఎందుకంటే అంత శ్రమ ఈ బిడ్డ పసిగందుగా ఉన్నప్పుడే తండ్రి అంత శ్రమను అనుభవించారు కాబట్టి తండ్రి దేవా, ఈ బిడ్డ పేరు ఇప్పుడే మీరు మీ జీవ గ్రంథంలో లిఖించున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పుణ్యయాత్ర అంతటిలో కూడా తండ్రి ఈ బిడ్డను దీర్ఘాయుష్మంతుడిగా దీవించమని నేను అడుగుచున్నాను తండ్రి. అలాగే తండ్రి దేవా, అన్నప్రసన్న విషయంలో కూడా తండ్రి దేవా, పాలు విడిచిన తర్వాత బలమైన ఆహారము తండ్రి దేవా, అది మీ వాక్యానికి సంబంధించింది, మీ అందు భయభక్తులు కలిగి ఉండేటువంటిది కాబట్టి తండ్రి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా అలాగే వాక్యమైనటువంటి ఆహారం కావాలి తండ్రి. ఈ బిడ్డ విషయంలో శారీరకంగాను ఆత్మీయంగాను శరీరానికి కావాల్సిన ఆహారం, ఆత్మకు సంబంధించిన ఆహారం కూడా తండ్రి దేవా మీ దయతోటి మీ కృపతోటి, ఎందుకంటే తండ్రి దేవా శరీరానికి సంబంధించిన ఆహారంతో ఏ మనిషి బతకడం, మీ నోట నుంచి వచ్చేటువంటి మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఇదిగో తండ్రి దేవా, ఇక్కడ ఏ పాలతోటి అన్నంతో వండినటువంటి పాయసం ఏదైతే ఉందో అది మీ వాక్యముగా మార్చండి తండ్రి, అది ఆత్మకు సంబంధించిన ఆహారముగా మార్చండి తండ్రి, అది బలమైనటువంటి ఆహారముగా మార్చండి తండ్రి. బాల్య దినముల నుంచే మీ బిడ్డ మీ ఆత్మ సంబంధమైన ఆహారములో బలిష్టముగా ఎదిగేటువంటి కృపను ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఇది అంతా ఈ కార్యక్రమాలన్నీ, ఈ పేరు పెట్టే కార్యక్రమం, ఈ అన్నప్రసన్న కార్యక్రమం, ఆ బిడ్డ ఆత్మ ఆరిపోకుండా మీ కృప చేతులు అడ్డు పెట్టి ఇక్కడ నడిపించండి తండ్రి. మీ ప్రభావం ఆ బిడ్డలోకి ప్రవేశించినట్లు సహాయం చేసినారు తండ్రి. మోషేకు తోడై ఉన్నట్లు, యోసేపుకు తోడై ఉన్నట్లు నా తండ్రి ఈ బిడ్డ ప్రారంభం నుంచి ఈ రాత్రి అంతటిలో కూడా తండ్రి దేవా మీరు రెక్కల గేడులో భద్రం చేసుకోమని ఇక్కడ దైవజనులు అందరూ కలిసి ఏక మనసుతోటి ఏకాత్మతోటి బిడ్డ తరపున మేమంతా ప్రార్థిస్తూ ఉండగా, కృతజ్ఞత మనసు కలిసి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి దేవా మీ ప్రభావం ఇప్పుడే బిడ్డ మీద ఇదిగో తండ్రి దేవా మీ పాదాలు పట్టుకుని మీ కాళ్ళు పట్టుకుని రేత్రి పగలు అన్న పానీయాలు మానేసి కన్నీటితోటి నా తండ్రి ఆ తల్లిదండ్రులు ఇద్దరు పడిన వేదనకు ప్రతిఫలంగా బహుమానాన్ని తండ్రి మీ పాదాల దగ్గరికి తెచ్చింది కాబట్టి మీ చేతులు ఉంచారని నమ్ముతున్నాను. బిడ్డ మీద మీరు ఆశీర్వదించారని నమ్ముతున్నాను, మీరు అభిషేకించారని నమ్ముతున్నాను, మీ ప్రభావంతో బిడ్డను నింపుకున్నారని నమ్ముతూ యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించే ప్రతిఫలాన్ని అందరి తరపున ముఖ్యంగా పేరు పెట్టబడచ్చు ఆహారం తీసుకొచ్చినటువంటి బిడ్డ తరపున ప్రార్థించే ప్రతిఫలాన్ని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆహుతులైనటువంటి పెద్దలు, దైవజనులు, దేవదూతలు పరిశుద్ధాత్మ సమక్షంలో ఈ దినము నుంచి ఈ బిడ్డ లోయల్ నివాసగా పిలువబడుచున్నారు. అందరూ కూడా అదే పేరుతో పిలవాలని చేస్తూ ఉన్నారు. సమస్తమైన దేవునికి చెందునుగా.